కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మంచిది. దేవుడు ఈ నూతన సంవత్సరం మనకిచ్చిన వాగ్దానం మన జీవితంలో నెరవేరాలని లోతైన సంగతులు మాట్లాడుతూ వచ్చారు. మీరు గ్రహిస్తూ ఉన్నారని నేను నమ్ముతున్నా. 31వ తారీఖు రాత్రి వాగ్దానం చేసిన దేవుడు కొన్ని విషయాలు మాట్లాడారు. అది స్థిరమైంది, శాశ్వతమైనది సింహాసనం, ఆశీర్వాదం ఆ సింహాసనం మీద ఉందని చెప్పాడు. ఆశీర్వాదము అంటే మన అవసరం ఏదో అదే ఆశీర్వాదం, అది సింహాసనం మీద దొరుకుతుందని చెప్పాడు. ఆ సింహాసనానికి 7 మెట్లని, ఆ 7 మెట్ల గురించి దేవుడు మాట్లాడుతూ వచ్చారు. మొదటి మెట్టు ఏంటి? అందరూ చెప్పండి బిగ్గరగా. 2వ మెట్టు, 3వ మెట్టు, 4వ మెట్టు, 5వ మెట్టు. అంతవరకు మీకు అర్థమైనయా? దైవిక స్వస్థత, ఆ మెట్టులో స్వస్థత అనేది రోగికి అవసరం. రోగం వచ్చిన వారికే స్వస్థత అవసరం. రోగం ఎందుకు వస్తుందో మీకు చెప్పాను. పాపం వలన రోగం వస్తుంది, దేవుని మహిమ కొరకు రోగం వస్తుంది, ఇంకా లోక స్నేహం వలన రోగం వస్తుంది. ఈ మూడిటి వలన మనిషికి రోగం వస్తుంది. 3 మనిషిలో ఉంటాయి, ఎవ్వరిలో ఇవి లేవు అనడానికి లేదు, వస్తాయి. అయితే వాటిని జయించడానికి మరలా 3 అనుభవాలు దేవుడు చెప్పాడు. ఎట్లా రోగాన్ని పోగొట్టుకోవచ్చు? ఎవరు చెప్పారు? బాగా చదువుకొని వచ్చినట్టున్నామ్మాయి, కరెక్ట్గా చెప్పింది. మీరు ఎవరు చెప్పట్లేదు అంటే మీకు మైండ్లో లేదని, ఎగిరిపోయింది. నేను చల్లిన విత్తనాలు సైతాన్ వచ్చి ఎత్తుకుపోతాడంట. విత్తనాలు ఉపమానం గుర్తులేదు మీకు? విత్తనములు చల్లువాడు చల్లుతుండగా కొన్ని విత్తనాలు రాతి నేల పడ్డాయి, కొన్ని విత్తనాలు ముళ్ళ పొదలు పడ్డాయి, కొన్ని విత్తనాలు నేల పక్కన పడ్డాయి, కొన్ని విత్తనాలు మంచి నేలను పడ్డాయి. రాతి నేలలో పడ్డ విత్తనాలు మొలకెత్తకుండా కింద మట్టి లేదు కనుక ఎండిపోయినాయి. ముళ్ళ పొదలో ఉన్న విత్తనాలు మొలకెత్తకుండా పైనున్న ముళ్ళు అణిచేశాయి. ఆత్మీయ అర్థం వేరే అనుకోండి, చెప్తున్నా. రోడ్డు పక్కన పడిన విత్తనాలు పక్షులు వచ్చి ఎత్తుకుపోయినాయి. మంచి నేలను పడిన విత్తనాలు ఫలించాయి. రోడ్డు పక్కన పడిన విత్తనాలు పక్షులు ఎవరయ్యా అంటే దేవుడే చెప్తాడు. ఐహిక విచారములు, లోక సంబంధమైన వ్యర్థమైన ప్రతి ఆలోచన, పనికి మాలిన ప్రతి ఆలోచన మన ఆశీర్వాదం అనే ఆ విత్తనాల్ని తీసుకుపోతాయంట. మరి ఇప్పుడు మీకు ఆ నిన్న చెప్పిన విషయాలు కూడా ప్రాముఖ్యమైన సంగతులు మీకు మైండ్లో లేవు అంటే ఈ లోక సంబంధమైన విచారములు వాటిని కొట్టేసాయి, తీసుకెళ్ళిపోయాయి. అందుకే మీకు గుర్తులేవు. ఒక మనిషికి కావాల్సిన స్వస్థత దొరికే అనుభవాన్నే మీరు మర్చిపోతే ఇక హాస్పిటల్లో బాగుపడాల్సిందే. ఎందుకంటే మనకు స్వస్థత కలిగేది ఫలాని విషయంలో అని నీకు అర్థమైనప్పుడు దాన్ని నువ్వు కాపాడుకోకపోతే ఇంకెందుకని? పొద్దుగూకులు పొలాల్లో తిరిగే వాడికి అవసరం వేరు మొక్క. ఏం వేరు అది? ఆ రోడ్డు పక్కన డుగుడుగుని కొట్టి తేలు కొట్టినా, పాము కరిచినా, ఇంకేదైనా చేసినా ఈ వేరు మొలతాడు కట్టుకో, అది నీ దగ్గర రాదని చెప్తా ఉంటాడే. 100-150 చమ్ముతాడు ఆ వేరు. పొలంలో ఉండేవాడికి చాలా ప్రాముఖ్యమైన అవసరం అది. ఎందుకంటే ఎప్పుడు ఆ పాముల మధ్యలో, తేళ్ల మధ్యలో తిరుగుతూ ఉంటాడు కనుక దాన్ని కాపాడుకోవాలి. రోడ్డు మీద తిరిగే వారికి, బండి మీద తిరిగే వారికి హెల్మెట్ అవసరం, సీట్లు, కారులో వెళ్తున్న వాడికి సీటు బెల్ట్ అవసరం. అలాగే దేవుని రాజ్యానికి సిద్ధపడే నీవు ఈ లోకంలో జయించడానికి ఆయన వాక్యం చాలా ప్రాముఖ్యం. దాన్ని నీ హృదయంలో స్థిరపరచుకొని మంచి నేలన పడిన విత్తనాలుగా ఫలింపజేసేటట్లు బ్రతకాలి. అవి పోగొట్టుకోవద్దు, జాగ్రత్త. ఈ 6వ మెట్టు మొదటి మెట్టు మారు మనసు అయినప్పుడు, 2వ మెట్టు బాప్తిస్మం అయినప్పుడు, 3వ మెట్టు పరిశుద్ధాత్మ, 4, 5 దైవిక స్వస్థత అయినప్పుడు, 6వ మెట్టు పరిపూర్ణ
పరిశుద్ధత. వాడు దాకు దీర్ఘం పెట్టాడు. పరిపూర్ణ పరిశుద్ధత అనేదే చాలా కాస్ట్లీ వర్డ్. ఆ పదాన్ని అందరూ ఉపయోగించరు, చాలా విలువైన మాట. అలాంటి పదానికి వెనకాల బూస్టర్ డోస్ ఉంది. ఏంటది? పరిపూర్ణ పరిశుద్ధత. ఈరోజు వాక్యం మీకు అర్థమవుతే, మీరు గుర్తుపడితే పరలోకం నిశ్చయముగా మీరు వస్తారు. భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఈ మాటలు చాలా అవసరం. చాలా జాగ్రత్తగా వినండి. ఈరోజు నేను తీర్మానం చేసుకుని వచ్చా, ఖచ్చితంగా 45 నిమిషాలు నేను వాక్య పరిచయం ముగిస్తున్నా. ఎందుకంటే రోజు ఆలస్యం అవుతూ ఉంది, గంట దాటిపోతుందని కొంచెం తగిన సమయానికి చెప్పాలని నేను ముగించాలని ఆశపడుతున్నా. జాగ్రత్తగా విందాం. పరిశుద్ధత అనే ఒక పదం ఈ ప్రపంచంలో ఉన్న ఏ పుస్తకానికి లేదు, కానీ మనం చేతిలో పట్టుకుని పరిశుద్ధ గ్రంథానికి మాత్రమే ఉంది. పైన అట్ట మీదే పరిశుద్ధతని మెన్షన్ చేశాడు అంటే దాని లోపల ఇంకెన్ని సంగతులు ఉంటాయి పరిశుద్ధతను గురించి. ఆ పరిశుద్ధతని దేవుడు ఎందుకు కోరుకున్నాడు? అసలు ఏంటి పరిశుద్ధత? ఆ పరిశుద్ధత ఏంటి అని ఆలోచన చేయాల్సిన మనకి పరిపూర్ణమైన పరిశుద్ధత అంట, సంపూర్ణమైన పరిశుద్ధత ఏంటి అని మనం దీంట్లో చూస్తే, దేవుని వాక్యంలో లేవియ కాండము 11వ అధ్యాయము 11వ వచనము, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనము, ఈ వచనాల్లో మీరు చూస్తే దేవుడు 2 చోట్ల ఒకే మాట చెప్తాడు. కొంచెం సౌండ్ పెట్టి మిడ్డు పెట్టి 11:44 చదువు. లేవియ కాండం 11:44, అలాగే పేతురు 1:14. నేను బేస్ పెట్టు. నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు బేస్ పెట్టు. చాలండి. పేతురు పత్రికలు ఏం రాశాడు? నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండు. అంటే దేవుడు ఏమై ఉన్నాడో మనల్ని అలా ఉండమంటున్నాడు. అమ్మా, మీ తలలు పైకెత్తండి. ఇక మీ పాపం ఈ రోజుతో కొట్టివేయబడాలి. ఈ రోజుతో మర్యాదగా మీ పాపాలన్నీ మానుకొని పరిశుద్ధతలోకి వచ్చారా, బతికి బట్ట కడతారు. లేకపోతే నేనే మీకు సమాధి కార్యక్రమం చేయాల్సి వస్తుంది. మరి మన ట్రీట్మెంట్ అలాగే ఉంటుంది, కొంచెం కాస్ట్లీ ట్రీట్మెంటు. జాగ్రత్తగా వింటే మంచిది. మీ కుటుంబాలు, మీ పిల్లలు, మీ భవిష్యత్తు బంగారంలాగా ఉంటుంది. లేదంటే ఇంకా మీ కర్మ. జాగ్రత్తగా వినండి. ఆయన అర్హత చెప్తున్నాడు. నేను పరిశుద్ధుణ్ణి. ఇప్పుడు నేను రంగు బట్టలు వేసుకొని తిరుగుతున్నాను అనుకో, మీరు కూడా రంగు బట్టలు వేసుకొని తిరగవచ్చు, తప్పేం లేదు. నేను రంగు బట్టలు వేసుకొని తెల్ల బట్టలు కట్టుకోండి అన్నానంటే మీరేమంటారు? ముందు నువ్వు కట్టుకోయా. నేను పాపంలో ఉన్నాను అనుకో, మిమ్మల్ని పరిశుద్ధత గురించి ప్రకటించాను అనుకో, ముందు నువ్వు మారు మనసు పొందాయని నన్ను అడగవచ్చు. దేవుడు అంటాడు, నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులై ఉండాలని నేను కోరుకుంటున్నాను. తప్పేమనుందా? ఒక తండ్రి తన పిల్లల విషయంలో ఆశపడతాడు. నేను నీతిగా నిజాయితీగా బ్రతికాను, గొప్ప పేరు తెచ్చుకున్నాను, నా కొడుకు నాకంటే గొప్ప పేరు, మంచి పేరు తెచ్చుకోవాలని అనుకుంటాడు. ఏ తండ్రికైనా ఉన్న ఆశ అదే ఉంటుంది. అలాగే మన తండ్రికి ఉన్న ఆశ ఏంటంటే ఆయన పరిశుద్ధుడు. నిత్యము కోటాను కోట్ల దూతలతో పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్నవాడు. ఆయనను పూజించడానికి, ఆయనను ఆరాధించడానికి, దేవుని గణపరచడానికి ఆయనకున్న మొట్టమొదటి అర్హత ఏంటంటే పరిశుద్ధత. ఆ దేవుడు తన పిల్లలైన వారితో చెప్తున్నాడు, మీరు కూడా నా వలె పరిశుద్ధులుగా ఉందురుగాక. అసలు సమస్య అంతా ఈ పరిశుద్ధత దగ్గరే మొదలైంది. భూమి ఏమీ పుట్టక ముందు దేవుడు తన మనసులో నా పోలికలో, నా స్వరూపములో నేను ఒక మనిషిని తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆదాముని అవ్వను తయారు చేసుకున్నాడు. ఆదాము కోసం సూర్యచంద్ర నక్షత్రాలను సృష్టించాడు. భూమిని, చెట్లని, జంతువుల్ని, సముద్రాల్ని, తోటల్ని, ఫలములిచ్చే చెట్లని అన్నిటినీ సృష్టించాడు.
ఆదాముకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసి దేవుని పోలిక, దేవుని స్వరూపం, అంటే దేవుడికి ఏ శక్తి ఉందో, ఏ సామర్థ్యం ఉందో ఆదాముకు కూడా అవన్నీ ఇచ్చాడు. ఇంత పెద్ద ఏనుగు కూడా ఆదాము మాట చెప్తే మర్యాదకు లోబడుతుంది. భయంకరమైన సింహం కూడా ఆదాము సైగ చేస్తే లోబడుతుంది. అంటే దేవుని సామర్థ్యం అంతా మనిషికి ఉంది. కానీ సాతానుగాడనే ఒకడు మనిషి దగ్గరకు వచ్చి ఉన్నదాన్ని లేనట్టుగా చూపించాడు. ఏమని చెప్పాడు తెలుసా? ఆల్రెడీ మనిషికి ఉంది పరిశుద్ధత, మనిషికి ఉంది దైవత్వం, మనిషికి ఉంది కనికరము, ప్రేమ, జాలి, దయ, ఆశీర్వాదం మనిషిలో ఉన్నాయి. కానీ సాతానుగాడు ఏం చేశాడంటే, ఈ పండు తింటే నువ్వు దేవుడు అవుతావు, నువ్వు దేవత అవుతావు అన్నాడు. నీలో లోపం ఉంది, ఈ లోపం పూర్తయిపోద్ది, సంపూర్ణంగా మారిపోతావు అన్నాడు. ఆల్రెడీ దేవుడు సంపూర్ణంగానే చేస్తాడు. దేవుడు ఏమైనా తక్కువ చేస్తాడా? మనం ఏదన్నా గోడ కట్టాము, మనం ఏమన్నా ఇల్లు కట్టాము, మనం ఏమన్నా పంట వేసాము, పొలం వేసాము, ఏదైనా పని చేసామనుకో లోపం కనపడుతుంది ఎవరికైనా. కొంతమంది చేస్తే లోపం ఉండదు, కొంతమంది చేస్తే ఎక్కడో చోట లోపం కనపడుతుంది. దేవుడు చేస్తే లోపం ఉంటుందా? మరి దేవుని సృష్టి కదా ఆదాము అవ్వలు, వారిలో లోపం లేదు, తక్కువ లేదు. కానీ ఈ సాతాను ఏం చేశాడంటే, మీలో తక్కువైంది ఒకటి ఉందన్నాడు. ఏం తక్కువైందిరా అంటే, మీకు దైవత్వం లేదు, మీరు మనుషులు, మీరు దేవతల్లాగా మారాలి అని ఉంటే ఇదిగో ఈ పండుదేనండి అన్నాడు. ఆల్రెడీ వాళ్ళు దేవతలే, దేవుళ్ళే, దేవుడితో సమానం, దేవుని వారసులు. కానీ ఎప్పుడైతే ఆ పండు తిన్నాడో ఆదాము అవ్వలు వారి దైవత్వాన్ని విడిచి మట్టి స్వభావంలోకి వచ్చేసారు. అంతవరకు వాళ్ళకి చెమట అంటే తెలియదు, కష్టం తెలీదు, బాధ తెలీదు, సిగ్గు, అవమానం, నింద, శ్రమ అవి తెలియదు. ఎందుకంటే వాళ్ళు దేవుళ్ళు కనుక, దైవ సమానులు కనుక, దేవుని స్వరూపంలో ఉన్నవాళ్ళు కనుక వాళ్ళకి తెలీదు, పాపం అంటే తెలీదు. ఎప్పుడైతే ఆ పండు తిన్నారో వారికి ఉన్న పరిపూర్ణతని పోగొట్టుకున్నారు. ఇక వారిలో ఏమీ లేదు, దైవత్వమే లేదు, పూర్తిగా పాపంలోకి వెళ్ళిపోయారు. ఆ దైవత్వం అంతా కోల్పోయి మట్టి స్వభావంలోకి వచ్చేసారు. వారిలో మట్టి ఏలుబడి చేస్తుంది, అందుకే రుద్దితే మట్టి వచ్చేస్తుంది, చెమట వస్తుంది, గిల్లితే బాధ వస్తుంది. అప్పటిదాకా మహిమ శరీరాలకి ఇవన్నీ తెలియదు. పూర్తిగా మట్టిలోకి వచ్చేసారు, మహిమను పోగొట్టుకొని మట్టిలోకి వచ్చేసారు. ఆ మట్టిలోకి వెళ్ళిపోయిన మనిషిని మరలా దైవత్వంలోకి తీసుకురావాలని దేవుడి సప్త విధాలుగా ప్రయత్నం చేశాడు. ఆయన మహిమను చూపించాడు, అద్భుతాలు చూపించాడు, ఆయన స్వరాన్ని వినిపింపజేశాడు, మరలా మాట్లాడుకున్నాడు, ధర్మశాస్త్రం ఇచ్చాడు, ప్రత్యక్ష గుడారం కట్టాడు, బలిపీఠం ఇచ్చాడు, యాజకత్వం ఇచ్చాడు. ఎన్ని చేసినా అది కంట్రోల్ అవ్వట్లా. ఇక చివరికి చేసేది లేక తాను రాసిన శాసనాన్ని నెరవేర్చుకోవడానికి తానే బలిపశువై శరీరాన్ని ధరించుకొని దేవాతి దేవుడు నరుడిగా, నారాయణుడిగా, పరముని ఏలే ఈశ్వరుడు, పరమేశ్వరుడు భూమి మీదకి దిగి వచ్చి 2024 సంవత్సరాల క్రిందట పోగొట్టుకున్న ఆ మనిషి యొక్క సంపూర్ణ పరిశుద్ధతను మరలా తనకు అనుగ్రహించడానికి వచ్చాడు. తన రక్తాన్ని చిందించాడు. ఆ రక్తముతో ఏ మహిమకు మట్టెంటుకుందో, ఏ పరిశుద్ధతకు బురదంటుకుందో, ఏ దైవత్వానికి మానవత్వం అడ్డుపడుతుందో ఆ రక్తాన్ని కడగమని, ఆ రక్తముతో కడుక్కోమని తన పరిశుద్ధ రక్తాన్ని ఇచ్చి మరలా మన కొరకు సిద్ధపరచడానికి పరలోకం వెళ్ళిన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం పాట పాడుకుంటాం, శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో నీ పోలికగా నన్ను నా యేసయ్యా. శిథిలమవటం అంటే పాడవటం, పాతబడిపోవటం. ఆయన రక్తముతో ఆయన పోలికలోకి మార్చుకునే అవకాశం దొరికిందంట. అందుకే మనం అందరం బాప్తిస్మం పొందాం. అయితే బాప్తిస్మం పొందగానే ఆయన పోలిక రాదు, కానీ భక్తి సాధన చేయటం వల్ల ఆయన పోలికలోకి మారుతాం. ఆ దైవత్వంలోకి రావాలంటే ఆవగింజతో ప్రారంభమైన నీ విశ్వాసం అది మహావృక్షమై మార్పు చెందాలి. అప్పుడు మనం దైవత్వంలోకి వెళ్తాం. కావాలంటే చూడండి, బాప్తిసం పొందిన వెంటనే మనకు దైవత్వం రాదు.
దేవుని వాక్యము ద్వారా నడుస్తూ వాక్యములో స్థిరపడి ఆ వాక్యపు అనుభవాలు లోతుగా మారి 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 అప్పుడు మనం దైవత్వంలోకి వెళ్తాం. ఇంకా చెప్పాలంటే ఒక మంచి ఇనప రాడ్డు ఇంత ఉందనుకోండి, అది రాడ్డులాగే ఉంటుంది, కానీ దాన్ని కొలిమిలో పెట్టి కాల్చి ఆ సుత్తితో కొట్టి 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 పదునైన ఆయుధంగా మార్చుకోవచ్చు. అలాగే మనం భక్తి అనే దేవుని వాక్యం ద్వారా పరిపూర్ణమైన దైవత్వంలోకి మారవచ్చు. భక్తులు ఎదిగిన వారు చూడండి, ఎంత సాత్వికంగా ఉంటారో, ఎంత దీనంగా ఉంటారో, ఎంత సౌమ్యంగా ఉంటారో, మృదువుగా మాట్లాడతారో. ఆ ఇరుగు పొరుగు వాళ్ళకి, పరిసర ప్రాంత ప్రజలకి ఆమె దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుందాం, లేకపోతే ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుందాం, ప్రయాణం అవుతున్నా, పెళ్లి పెట్టుకున్నా, ఇంట్లో కూటమైనా ఆయన ఆహ్వానించుకుందాం. ఎందుకని? ఆ దైవత్వపు లక్షణాలు, అనుభవాలు ఏ మనిషిలో కనబడతాయో అవి అర్థమవుతాయి ప్రజలకి. మనం మెల్ల బోర్డు వేసుకొని తిరగాల్సిన పని లేదు, నేను పూర్తిగా మారాను అని చెప్పుకోవాల్సిన పని లేదు. మన క్రియలే సాక్ష్యం ఇస్తాయంట. యేసయ్య అంటారు, నేను దేవుణ్ణని నేను చెప్పుకోవాల్సిన పని లేదు, నన్ను పంపిన వాని క్రియలు నాలో కనబడుతున్నాయి, అవే నీకు సాక్ష్యం ఇస్తాయి. పాపములు క్షమించడానికి ఎవరికి అధికారం లేదు, నేను క్షమిస్తున్నా. చచ్చినోని లేపడానికి ఎవరికి సాధ్యం కాదు, నేను లేపుతున్నా. పుట్టుకతో వచ్చిన లోపాన్ని సరిచేసే ఆ సామర్థ్యం భూమి మీద ఎవరికి లేదు, కానీ నేను చేస్తున్నా. అవి క్రియలు, నేను దేవుణ్ణి అని చెప్పుకోవడానికి. ఆ దైవత్వం మీలో రావాలి. అందుకే పరిశుద్ధత సంపూర్ణ పరిశుద్ధతగా మారాలి. ఆమేన్. అది ఎంతగా మారాలయ్యా? పరిపూర్ణ పరిశుద్ధతగా మారాలి అంటే ఎట్లాగయ్యా అంటే, అపోస్తలుడైన పౌలు అంటాడు కొరింథీ రాసిన సంఘముతో, మొదటి కొరింథీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకే పిలువబడిన వారికి రాస్తున్న లేఖ 13వ అధ్యాయము 10వ వచనం చదువు. ఇప్పుడు కొరింథీలోనున్న క్రీస్తు యేసు సంఘానికి పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారికి రాస్తున్న లేఖ ఏంటంటే, పూర్ణమైనది వచ్చినప్పుడు, పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమవుతుంది. పిల్లోళ్ళలాగే యోచించాను, ఆలోచన చేశాను. ఆ మాటలు చూడండి. ఒకప్పుడు పిల్లకాయ స్వభావం నాలో ఉంది, కానీ పెద్దవారైనప్పుడు ఆ మాటలు, ఆ ప్రవర్తన మారిపోతుంది. ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూస్తాము. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నను. ఆమేన్. ఒకసారి మీ తలలు పైకెత్తండి. దేవుని వాక్యంలో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఏమని రాస్తున్నాడంటే, మిమ్మల్ని ఈ స్థలానికి పిలిచింది భోజనాలు పెట్టి పంపడానికి కాదు, లేకపోతే ఆశీర్వదించడానికి, దీవించడానికి, ఇంకొక దానికి కాదు. మీరు లోకంలో జన్మ కర్మ పాపములో పుట్టి పెరిగి ఉన్నారు కనుక పరిశుద్ధులుగా ఉండడానికి ఇక్కడికి పిలిచాను అన్నాడు. గట్టిగా లేలు చెప్పండి. మనం ఎందుకు పిలువబడ్డామంట? ఒక ఎకరా పొలం రాసేయడానికా, ఒక ఉద్యోగం ఇవ్వడానికా, ఒక వ్యాపారం ఇవ్వడానికా, ఒక ఆశీర్వాదం ఇవ్వడానికా, ఓ బిడ్డనో, ఓ పిల్లనో, ఓ పిల్లోనో సంతానం ఇవ్వడానికా, లేకపోతే 4 రాళ్ళు వెనకేసుకోవడానికా? ఆలోచన చేయండి. బంగారు షాపే నాదైనప్పుడు ఉంగరం కోసం కొట్టుకోవటంలో ఎంత అమాయకత్వం ఉంటుందో. అమ్మ మీకు అర్థమవుతుందా? బంగారు కొట్టే ఖజానా జ్యువెలర్సే నాదైతే ఒక ఉంగరం కోసం నేను కొట్లాడితే ఎట్లుంటుంది? ఆ దేవాతి దేవుడు ఈ లోక మహిమలన్నిటి మీద మనల్ని అధికారులుగా నియమించే రోజు రాబోతుంది. అది సమీపమై ఉంది. ఆ అధికారిగా నువ్వు నియమించబడాలి అంటే ఇప్పుడు నిన్ను పిలిచిన ఆ పిలుపును గుర్తుపట్టాలి. ఏంటయ్యా నిన్ను పిలిచిన పిలుపు? పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. దేవునికి మహిమ కలుగును గాక.
ఈ లోకాన్ని, లోక సంబంధమైన నటనలను, లోక సంబంధమైన జీవపు డంబాన్ని, ఈ ఫ్యాషన్ని, ఈ అలంకరణని, ఈ లోకాన్ని పరిత్యజించి వదిలేసి దేవుని కొరకు పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. ప్రారంభంలో ఈ మాట చెప్పాడు, పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచానని. దాని ముగింపు దశలో అంటాడు, పిల్లకాయలాగా అప్పుడు పిలిచినప్పుడు ఉన్నావే, ఆ మాట, ఆ ప్రవర్తన, అలవాటు ఇప్పుడు ఉండకూడదు. ఇప్పుడు నువ్వు పెద్దోడు అవ్వాలి. పెద్దోళ్ళు అయిన తర్వాత మాట్లాడుతుంటాయి, సమయోచితంగా జ్ఞానయుక్తంగా ఉంటాయి కదా అని చెబుతూ, ఇప్పుడు మనం అద్దంలో చూసుకుంటే మనం కనపడతాం. అవునా కాదా? హలో, మీరు ఉదయాన్నే చర్చకొచ్చేటప్పుడు అందరు అద్దంలో చూసుకున్నారా? మీకు ఎవరు కనపడ్డారు? పేతురు పోయి అద్దంలో దగ్గర నిలబడితే పౌలు కనపడతాడా? మరియమ్మ పోయి అద్దం దగ్గర నిలబడితే మార్తమ్మ కనపడుతుందా? ఎవరు నిలబడితే వాళ్ళే కనపడతారు. పౌలు గారు అంటారు, ఇప్పుడు నిన్ను నువ్వు అద్దంలో చూసుకున్నట్టు ఒక సూచన రేపు, అప్పుడు, ఎప్పుడు ప్రభువు మన మధ్యకు ప్రత్యక్షమైనప్పుడు, నేడో రేపో ఆకాశ మండలం మీద మన కోసం రాబోతున్న ఆ దేవుడు, ఆ మహిమ గల పట్టణాన్ని, ఆయన హస్తములతో కట్టబడిన పునాదులు గల పట్టణం, సూర్యుడు చంద్రుడు అక్కడ లేని దివ్యమైన పట్టణం, ఆ పట్టణంలోకి మనల్ని తీసుకువెళ్ళడానికి యేసయ్య వచ్చినప్పుడు నువ్వు అద్దం దగ్గర నిలబడితే నువ్వు కనపడకూడదు, నువ్వు నిలబడితే యేసయ్య కనపడాలి అద్దంలో. హల్లెలూయా, హల్లెలూయా. అలా కనపడాలి అంటే నీ పరిశుద్ధత సంపూర్ణమైన పరిశుద్ధతగా మారాలి, పరిపూర్ణమైన పరిశుద్ధతగా మారునుగాక. హల్లెలూయా. అలా మారాలి అంటే కొలిమిలో పెట్టబడాలి, కాల్చబడాలి, సుత్తితో కొట్టబడాలి. అప్పుడు నీ రూపు, నీ ఆకారం, నీ నునుపు, నీ పదును మారుతుంది. నీకు ఈ అనుభవం లేదనుకో, నువ్వు మారలేవు. మారగలవా? ఒక రాయిలాగే ఉంటుంది ఎన్నేళ్ళైనా. సుత్తె దెబ్బ పడితే, ఉలి దెబ్బ పడితే అది శిల్పం అయితే దాని రూపురేఖలు మారిపోతాయి. ఇప్పుడు కొలిమి అనేది పరిశుద్ధాత్మకు పుటము వేయుటకు సాదృశ్యం, పరిశుద్ధాత్మలో పొదగడానికి సాదృశ్యం. సుత్య దేవుని వాక్యానికి సాదృశ్యం. నా వాక్యము సుత్య వంటిది కాదా? ఆ పరిశుద్ధాత్మలో పుటం వేయబడిన సంఘం, వాక్యముతో ఉదక స్నానం చేయబడిన ఆ సంఘం పరిపూర్ణమైన పరిశుద్ధతలోకి వస్తుంది. దేవుడంట సంఘాన్ని పూర్ణతలో నుంచి పరిపూర్ణతలోకి, పరిశుద్ధతలో నుంచి సంపూర్ణమైన పరిశుద్ధతలోకి మార్చుకోవడానికి దేవుడు ప్రయత్నం చేస్తాడంట. అంటే నువ్వు ఉన్నట్టుగా ఉండాలని దేవుడు కోరుకోడు. ఎట్టున్నావో అట్టే ఉండాలని దేవుడు కోరుకోడు. నువ్వు కోరుకుంటావా? ఈ సంవత్సరం 20 బస్తాలు పండించావు, వచ్చే సంవత్సరం నిజంగా రైతు అయితే, మనసుంటే సత్త విధాలో ప్రయత్నం చేస్తాడు. దానికి కారణాలు ఎన్నైనా ఉండని. ఈ మూల పోయింది, వచ్చే సంవత్సరం ఈ మూల కూడా పండాలా. పోయిన సంవత్సరం నీళ్లు సరిగ్గా గట్లా, ఈ సంవత్సరం నీళ్లు బాగా పెట్టాలా. పోయిన సంవత్సరం మంచి ఎరువు వేయాలా, ఈ సంవత్సరం మంచి ఎరువు వేయాలా. పోయిన సంవత్సరం విత్తనాలు గింజలు తాళ్ళు ఉన్నాయి, ఈ సంవత్సరం బలమైన గింజలు వేయాలా. 100 కారణాలు వెతుక్కుంటాడు. ఎందుకని? పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం అధికమైన రాబడి కోసం ప్రయత్నం చేస్తాడు. దేవుడు కూడా పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచిన మనల్ని పరిశుద్ధతలోనే ఉంచడు, కానీ ఆయన సంపూర్ణ మహిమ, ఆయన సంపూర్ణ పరిశుద్ధత మనలోకి రావడానికి ఆయన ప్రయత్నం చేస్తాడంట. ఆ ప్రయత్నంలో భాగం ఏంటంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుంచి 12-13 వచనాల్లో మీరు లేఖనంలో చూస్తే, పరిశుద్ధులు పరిపూర్ణులు అగుటకు దేవుడు ఇలాగు నియమించెను. చదువు. మనమందరము విశ్వాస విషయంలో, అదుగదుగో దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు, అనగా హలో క్రీస్తుకు కలిగిన, అక్కడ ఒకసారి అన్న వైపు చూడండి అమ్మా. మనమందరము సంపూర్ణ పురుషుల మగు వరకు. ఇప్పుడు మనం ఎవరు కదా, మళ్ళీ పురుషులు కావాలంటాడేంది?
అప్పుడప్పుడు మనవాడు రేయ్ నువ్వు మొగడు అయితే అంటామే, అంటే కాదా? కానీ ఈ మాటతో, ఈ పనితో, ఈ కార్యముతో వాడు మగతనం నిరూపించుకోవాలన్నమాట. మగాడే కానీ ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నావు? ఇప్పుడు సంఘము ఏకత్వము పొంది, సంఘంలో స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు, కొంచెం అటు ఇటు తేడాగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, అందరు సంఘంలో ఉంటారు. అందుకే ఆ మాట వాడాడు పౌలు గారు. మనమందరము సంపూర్ణ పురుషులం అవ్వాలి అంటే స్త్రీలో ఉన్న బలహీనమైన ఘట్టము అనబడిన ఆ మాట కూడా ఆ బలహీనతలోంచి దాటి పురుషుల వంటి బలవంతులుగా స్త్రీలు మారాలి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అంటే ఒక్కొక్కళ్ళని చూస్తే ఏంద్ర ఈమె మగరాయిలాగా ఉందే అంటారు. అంటే ఆ మధ్య ఏసన్న గారు ఒక అమ్మాయి ప్రార్థన చేయడానికి వెళ్ళాడంట. చూస్తే అమ్మాయి కుర్చీలో కూర్చొని కాలు మీద కాలు వేసి ఊపుతా, మెల్లో టవల్ వేసుకొని తువాలు వేసుకొని కాలు మీద కాలు వేసుకొని ఊపుతా 2 చేతులు అటు పెట్టుందంట. స్త్రీలు అట్ట కూర్చుంటారా? మరి అట్ట కూర్చున్న వాళ్ళు ఏమనాలి? మీరు చెప్పింది కరెక్టే. అట్లాంటి ఫోజులు పెట్టేవారని ఫోటోలు దిగారేమో, జాగ్రత్త. మగరాయిల్లాగా ఈయన పోయి ప్రార్థన చేద్దామని పోతే కూర్చుని ఊపుతుందంట. ఏయ్ సైతాన్ ఎవరే నువ్వు అంటే పలానోడి పేరు చెప్పిందంట. ఏందిరా ఈ అమ్మాయికి పట్టిన దయ్యం అంటే మొగడు పట్టినట్ట, ఆడామకి మగ దయ్యం పట్టింది. అందుకని పెన్సిల్ తీసుకొని మీసాలు పెట్టుకోవటం ఆ దయ్యం, మంగళకొట్టుకు వెళ్ళి క్రాప్ చేయించుకోవటం ఆ దయ్యం, తలకు జుడ్డ కట్టి ట్రాక్టర్ తోలటం ఆ దయ్యం శాస్త్రాలు చూడండి. ఈ అమ్మాయికి ఇంట్లో కల్లాపు చల్లుకొని కసు గుడుచుకొని అంట్లు దోముకొని బట్టలు ఉతుక్కోవాలి, కానీ పట్టింది ఎవరు? మగదయ్యం కదా. అందుకని ట్రాక్టర్ ఎక్కి పొలం దున్నుతుందంట, పట్టింది దయ్యం అట్లాంటిది. ఇప్పుడు దేవుడు అంటాడు స్త్రీలను బలహీనమైన ఘటమని లోకం అనుకుంటుంది కదా. ఆడోళ్ళ మీద పోతమేంద్రా అంటే ఆడోళ్ళు అంటే వాళ్ళ బలం తక్కువనే కదా, బలహీనులనే కదా, బలహీనురాలనే కదా. అలాంటి బలహీనురాలైన స్త్రీలు బలవంతులైన పురుషుల పోలికలోకి మారాలంట. అంటే శరీర అవయవాల గురించి కాదు దేవుడు మాట్లాడేది, మీ మనోధైర్యం, మీ మానసిక ఆలోచనలు పురుషుల వలె మారాలేస్తున్నాము. అందుకే మనమందరము సంపూర్ణమైన పురుషుని వలె అని అక్కడ చెప్తాడు. అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకి సమానమైన సంపూర్ణము గలవారమై, సంపూర్ణత గలవారమై ఉండునట్లు ఆయన ఇలాగు నియమించను. ఎలాగా? పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు. అమ్మ మీరందరు తలలు పైకెత్తండి, అన్న ఒక్కడు చదువుతాడు. అంటే ఊరికి ఏదో ఒక సిద్ధాంతం పెట్టుకొని ఒక గుడి కట్టుకొని నలుగురం కలిసి ఆరాధన చేసుకొని భోజనాలు పెట్టుకొని పండగ చేసుకొని మా చర్చలు ఇవాళ బ్రహ్మాండంగా పెట్టారని చెప్పుకోవడానికి భక్తి కాదు. కానీ దేవుని వాక్యంలో రాయబడిన ఈ మాట మన జీవితంలో నెరవేరడానికి భక్తి. ఏంట భక్తి అంటే క్రీస్తుకు కలిగిన సంపూర్ణమైన సంపూర్ణత. యేసయ్యకు సంపూర్ణమైన అనుభవం ఉంది. ఆయన శరీరము అంటే సంఘానికి ఆ సంపూర్ణమైన సంపూర్ణత రావాలి. అయ్యా నువ్వు దేవుడు అయ్యా, నీ అంత కాదయ్యా, నీ అంత రాలేనయ్యా అంటే కుదరదు, ఒప్పుకోడు ఆయన. నా వల్ల కాదు అంటే నువ్వు చేతగానోడివి, నీకు పరలోక రాజ్యంలో అడుగు పెట్టే దమ్ము అంత సీన్ లేదు. ఇంకంతా బరుగుడ్లు కాసుకొని బ్యాచ్ అంటే బరుగుడ్లు కాసే వాళ్ళు తక్కువ, నేను అంచట్లా. ఎవరు నేను చేతగాని వాళ్ళని అదే కదా మనం అంటాం. అందుకని మీకు అర్థమవుతాని చెప్తున్నా. నువ్వు దేవుని రాజ్యానికి రావాలి, 1000 ఏళ్ళు బ్రతకాలి, యుగాలు దేవుని రాజ్యంలో ఉండాలనుకుంటే, హలో నాకు చావు రాకూడదు, నేను బతకాలి అని 24 గంటల హాస్పిటల్ చుట్టూ తిరిగి మందులు తింటా ప్రాణము పోగొట్టుకోకుండా నిలబెట్టుకోవాలని ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో అలాంటి వారికి దేవుడు చెప్తున్నాడు, యేసయ్యకు చావు లేదు, ఏ మరణపు ముళ్ళు మరణపు బంధకాలు ఆయన బంధించలేదు. అది ఆయనకున్న సంపూర్ణత. హల్లెలూయా. దేవుడు అంటాడు అది నీకు రావాలి యేసునామములో. అంటే ఇంక నిన్ను చావు చంపగలుగుతుందా? మరణం బంధించగలుగుతుందా? ఇంకెందుకు మన భయం? నువ్వు నీ ఇష్టం అనుకో, ఎన్నేళ్ళు బతకాలనుకుంటావో.
అన్నిళ్ళు బ్రతికించగలిగిన సామర్థ్యం నా యేసయ్య రాజ్యానికి ఉంది. మరణము లేని రాజ్యం అదే. కన్నీళ్ళు కడగండ్లు లేని దేశం ఆ రాజ్యం. అక్కడికి నేను తీసుకెళ్ళాలనుకున్నప్పుడు నేను చచ్చిపోతా అంటే సచ్చేవాడు ఆడేందుకు నాయన? ఆడ సావు లేదు, అక్కడ చావు లేదు. 1000 ఏండ్లు పసిపిల్లలు బతుకుతారంట. పసిపిల్లల వయసు ఎంత? 1000 ఏండ్లు. ఇక నడికారు వయసు 1,00,000 ఏండ్లు. వృద్ధుల వయసు యుగాలు. అది అలాంటి స్థలానికి నేను తీసుకెళ్ళాలంటే ఆయన కలిగిన సంపూర్ణత నీకు రావాలి. అలా రావాలని యేసయ్య సంఘ క్షేమాభివృద్ధి కొరకు పరిచర్య ధర్మము నియమించాడంట. నేను చెప్తున్న మాట కదా, అక్కడున్న మాట అది. పరిచర్య ధర్మం ఇలాగ నియమించను. ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించను. గట్టిగా చప్పలు కొట్టండి. కొడు గట్టి కొడు కొడు గట్టిగా. రక్తమజ్జయం. ఆమేన్. 5 పేర్లు చెప్పాడు. కొందరు అపోస్తులంట, కొందరు ప్రవక్తలంట, కొందరు సువార్తికులంట, కొందరు కాపర్లంట, కొందరు ఉపదేశకులు. ఇగో వీళ్ళెంతమంది? 5. కొందరు అపోస్తులు ప్రాముఖ్యమైన వారు, అందుకే మొట్టమొదటి చెప్పారు. ఎవరు? అపోస్తులు. కొందరు ప్రవక్తలు, కొందరు కాపరులు, కొందరు సువార్తికులు, కొందరు కాపరులు, కొందరు ఉపదేశకులు. ఈ 5 ఉన్నారు. అంటే అపోస్తులు అంటే అర్థం ఏంటంటే ఈ 4 మూలం. ఈ వేలు లేకుండా ఈ 4 వేలతో ఏమైనా పట్టుకోగలమా? ఏమైనా చేయగలమా? ఈ 4 పరిచర్యలకు మూలమైన పరిచర్య అపోస్తులత్వం. సమర్పణ, త్యాగం, వైరాగ్యం, సువార్త సమస్తం ఇందులో ఉంటాయి అపోస్తులత్వంలో. ఇదేంటంటే ప్రవక్త అంటే ఎవరు? యోహాను ఒక ప్రవక్త. హేరోదు దగ్గరికి వెళ్తాడు. ఏయ్ నువ్వేంద్ర నన్ను పిలుస్తున్నావు? నువ్వెంత, నీ బతుకెంత? నేను రాజుని. నోర్మై చెల్లెలు భార్య తెచ్చి ఇంట్లో పెట్టుకున్న పనికి మాలనోడా. చెల్లెలు భార్య తెచ్చి ఇంట్లో పెట్టుకొని నువ్వు పెద్ద మాట్లాడుతున్నావు. అందుకే యోహాను తల నరికిచ్చాడు. ప్రవక్త నీ తప్పును తప్పుగా ఏలుబెట్టి చూపిస్తుంది. ప్రవక్త పరిచర్య. కాపరి పరిచర్య, సువార్తికుని పరిచర్య అంటే యేసయ్య లోకరక్షకుడని సర్వలోకాలు తిరుగుతుంది. ఇది అందరికంటే ఎత్తు ఉంటుంది చూడండి మధ్యలోది. యేసయ్య లోకరక్షకుడని అన్ని చోట్ల తిరుగుతుంది. వీడికి కొంచెం క్రెడిట్ ఎక్కువ. వాల్ పోస్టర్లోకి వెళ్తుంటాడు, స్టేజీల మీదకి వెళ్తుంటాడు, సన్మానాలు చేస్తుంటారు సువార్త చెప్పే వాళ్ళకి. అర్థమైందా? వీరికి ఎవరు చేపిస్తారు? ఏళ్ళు చూపించను అనుకో, ఏళ్ళు ఇరిచేస్తా. ఏంద్ర ఏళ్ళు చూపిస్తున్నావు? ప్రవక్తలు అంటే అందరికి కోపమే. ఇప్పుడు నేను చదువుతున్నాను కొన్ని మాటలు, కొంతమందికి కడుపులో రగులుతుంటే దొరికితే కొడవలతో కొడదామని చూస్తారు నన్ను. ఎందుకంటే పాపం వద్దంటే వాళ్ళకి నచ్చదు. ఎందుకంటే ఆ లోపల దయ్యం మాట్లాడదు కదా. ఇది సువార్త పరిచర్య అన్ని ఊర్లు తిరిగి చేస్తుంది. ఇది కాపరి అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు గొర్రెలు కాసుకునే కాపరి ఉన్నాడా? ఏదైనా ఒక గొర్రె ప్రసవించిందనుకో, అది పుట్టగానే నడిచిద్దా ఆ గొర్రె పిల్ల? దాన్ని నడిపించేది ఎవరు? దాన్ని తీసుకెళ్ళేది ఎవరు? గమ్యానికి ఏం చేస్తాడు? కాపరి వేసుకుంటాడు. చేతిలో అయినా వేసుకుంటాడు, మెల్లో అయినా వేసుకుంటాడు. లేదు ఏదైనా ప్రమాదం జరిగి ముళ్ళు గుచ్చుకొని ఇబ్బంది ఉందనుకో గొర్రెకి, అవసరమైతే ఆ గొర్రెను కూడా ఎత్తుకుంటాడు కాపరి. అంటే సంఘాన్ని మోసేవాడు కాపరి. ఉపదేశకుడు అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మనకు చెవులో దురద పెట్టిందనుకో, ఏ వేలు వెళ్తుందో లోపలికి చెవులోకి? ఎవరన్నా ఈ వేలతో పెట్టుకుంటారా? ఈ వేలేగా. అంటే వ్యర్థమైన వాక్యాలు, నీ మనసును త్రిప్పే, నీ ఆలోచన, నీ భక్తిని చెడగొట్టే ఉపదేశాలు కొన్ని ఉంటాయి. ఏమైద్దమ్మా పౌడర్ పూసుకుంటే తప్పేముంది, బైబిల్లో రాసిందా అనగా నీకేమనిపిస్తుంది? అమ్మయ్య ఈడేవుడు మంచి పాస్టర్ దొరికిండ్రా మనకి, ఇంకా పూసుకో రేపటి నుంచి పూసుకో. ఈ ఉపదేశకుడు ఏం చేస్తాడంటే మంచి పేరగాని చెప్పు తీసుకొని పౌడర్ పూసుకుంటే అట్టుండతో చెబుతాడు. అప్పుడు అబ్బా వాడు చెప్పింది తప్ప, వాక్యంలో ఉంది, మనకు ఎందుకు ఈ సౌందర్యం అక్కర్లేదని ఉందిగా, తీసేస్తాడు అనమాట. లోపల ఉన్న దరిద్రాన్ని పీకేస్తా. ఇది ఉపదేశకుని పరిచర్య. అమ్మ మీకు అర్థం అవడానికి చెప్తాను, వివరంగా చెప్తే మళ్ళీ ఇది ఒక 5 వారాలు అయింది. అర్థమవుతుందా?
శాఖలకు విభజించి వెళ్ళిపోద్ది. అందుకని స్పీడ్గా చెప్తున్నా. ఈ అపోస్తులు, ఈ ప్రవక్తలు, ఈ సువార్థికులు, ఈ కాపరులు, ఈ ఉపదేశకులు, ఈ 5-fold మినిస్ట్రీ, ఈ 5గురి పరిచర్యలు సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘము క్రీస్తుకు కలిగిన సంపూర్ణతలోకి వెళ్ళడానికి దేవుడు నియమించుకుంటాడంట సంఘంలో. కానీ ఈనాటి ఈ తరములో కొన్ని సంఘాలు ఈ పరిచర్యలు లేవు. అపోస్తుల పరిచర్య లేదు, ఉపదేశకుల పరిచర్య లేదు, కాపరి పరిచర్య లేదు, ప్రవక్తల పరిచర్య లేదు, సువార్త పరిచర్య లేదు. ఇంకేముందాడ మొత్తం తీసేస్తే దేవుడు మరి వాచ్మెన్. ఎవరు? వాచ్మెన్. సందాలు ఎంత వస్తున్నాయి, ఎవరు ఏం తీసుకొచ్చి ఎత్తున్నారు, ఎవరు ఏం పెడుతున్నారు, ఎవరైనా. ఎందుకంటే తిడితే పోతాడేమో, గద్దిస్తే పోతాడేమో. లోతైన సత్యం చెప్పే సత్తా, సామర్థ్యం ఉండదు. గద్దించి ఏలు పెట్టి ప్రవక్త పరిచర్య చేయడానికి భయం, సువార్త చెప్పడానికి సోమరితనం, కాపరిగా మోసే ఆ భారము బాధ్యత అతనికి ఉండదు. ఎందుకంటే కంటే కదా బిడ్డల మీద ప్రేమ వస్తుంది. కోసి తీస్తే ఏమవుతుంది? ప్రేమ ఎక్కడికి వస్తుంది? ఈరోజు ఎదిగిన పిల్లలు ఇంట్లో పెట్టుకొని కొంతమంది తల్లిదండ్రులు చేసే పాపాలు చూస్తుంటే ఆ యూట్యూబ్లో చూడాలండి ఆ కథలన్నీ. అవన్నీ బతుకు జటకా బండికి నడి రోడ్డు మీద పెట్టి రచ్చబండ్లకి ఎన్ని పోయేటికి అయ్యే. ఎదిగిన పిల్లల్ని ఇంట్లో పెట్టుకొని వాళ్ళు చేసే దుర్మార్గాలకే కుటుంబాలు పతనమై నాశనం అవుతున్నాయి. అలాంటి వారి కొరకు భారము బాధ్యత కలిగిన కాపర్లు ఉండరు. ఉపదేశించడానికి ఉపదేశ క్రమమే తెలియదు వాళ్ళకి. మీలాంటి వాళ్ళు ఉన్నప్పుడు, వాక్యం తెలియని విశ్వాసులు ఉన్నప్పుడు ఏమైంది? చదువు రానోడికి ఏబిసిడీలు వచ్చినోడే పంతులంట. ఎవరికి? చదువు రానోడికి ఏబిసిడీలు వచ్చినోడే పంతులు. మీకేమీ తెలియదు, మీకేమి రాదు. మీరు ఇక బైబిల్ పట్టుకొని ఎవరు తెల్ల సొక్కేసుకొని కనపడతారు, వెంటనే వాళ్ళని పాస్టర్ గారు, అయ్యగారు అని రకరకాల పేర్లు పెట్టి రకరకాల క్వాలిఫికేషన్లు ఇచ్చి కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి సందా ఇచ్చిపోతూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? ఇక ఇదేదో బాగుందిరా. ఆ మధ్య ఏదో ఉండదు కూడా, పండి రాక బడిపంతులు ఏదో ఉంది కదా, బతకలేక బడిపంతులని. ఇప్పుడు కష్టపడి లేక పాస్టర్ పని. ఇలాంటి క్యారెక్టర్లకు వస్తే ఈ సంపూర్ణతలోకి సంఘం ఎలా మారాలి? క్రీస్తుకు కలిగిన సంపూర్ణత అదేదో ముందు నాకు తెలిస్తే కదా నీకు చెప్పడానికి. ఆయనకి ఏ సంపూర్ణత, అక్కడ ఏ విషయంలో సంపూర్ణుడైనా నువ్వు జస్ట్ ఇమాజిన్, నువ్వు ఒక ఆలోచన చేసుకో. ప్రేమ ఆయన సంపూర్ణుడు, క్షమాపణ ఆయన సంపూర్ణుడు, దయ చూపించడం ఆయన సంపూర్ణుడు, ఆతిథ్యం ఇవ్వడం ఆయన సంపూర్ణుడు, పరిచర్య చేయడం ఆయన సంపూర్ణుడు. వీటిల్లో నువ్వు సంపూర్ణతలోకి రావాలి. అందా మరి మీరు ప్రేమించగలరా? మీ శత్రువును క్షమించగలరా? మరి ఆ సంపూర్ణమైన సారూప్యం రాకపోతే పరలోకానికి ఎట్టొస్తారు? క్రీస్తుకు కలిగిన సంపూర్ణత. కొంతమంది తల్లిదండ్రులు ఇంట్లోకి రానియరు. ఏంటంటే పగ. ఎవరి మీద? తల్లి మీద, తండ్రి మీద. తల కిందకి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేస్తే కూడా వాళ్ళు రుణం తీరదు భూమి మీద. ఇంక దేవుడి సంగతి తర్వాత. వాళ్ళ మీద పగ. వీడి సంఘ పెద్ద, కమిటీ పెద్ద, ట్రెజరీ. ఇదేనండి సంపూర్ణత. ఇంక నేను చెప్పాలని లోతుకి వెళ్తే టైం అయిపోతూ ఉంటుంది. 2 గంటలు అయితే అన్న 2 గంటలు చెప్పి బాధపడతారు. కానీ ఆయన కలిగిన సంపూర్ణత నీలోకి రాకపోతే నువ్వు క్రీస్తు శరీరంగా ఆయన అవయవంలో ఒకటిగా నువ్వు మారలేవు. నువ్వు ఆయన శరీరంలోకి మారలేకపోతే ఆయన రాజ్యంలోకి ఎట్టెళ్తావు? ఆయన ఉండు స్థలములో, నీ ఉండు స్థలములో నేనుండున్నట్లు, మహిమలో నిన్ను చూసేటట్లు. ఎలా? ఆ సంపూర్ణత రాకపోతే ఎలా వస్తావు? అందుకే ఏ విషయంలో కూడా క్రీస్తు కలిగిన స్వారూప్యం మనలోకి రావడానికి మనం ప్రయత్నం చేయాలి తప్ప మనం ఓడిపోయి మనకు చేత కాదని సర్దుకోకూడదు. ఆ భక్తి సాధన, అందుకే సాధన చేయాలంట. ఆమేన్. ఒకే రోజు నేను పరిగెత్తమని చెప్పట్లా దేవుడు. ఒకే రోజు నీకు ఉన్నదని తీసుకొచ్చి నా కోసం త్యాగమై పో పరిగెత్తని చెప్పట్లా. సాధన చెయ్యి. వారం వాక్యం విను, రోజు ప్రార్థన చెయ్యి.
ఆయన పోలికలోకి రా, వాక్యం చదువు, ఆ వాక్యం నిన్ను ఆయన పోలికలోకి మారుస్తుంది అంతే. హల్లెలూయా, గట్టి చెప్పండి హల్లెలూయా. ఆ మధ్య వార్తల్లో ఒక న్యూస్ వచ్చింది. తన ఇద్దరు పిల్లల్ని, యవ్వనస్తురాలు, ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు సాఫ్ట్వేర్లు, బాగా చదువుకున్న పిల్లలు, ఎంసీఏ ఎంబీఏ చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంటే వాళ్ళిద్దరిని ఇంటికి పిలిచి ఈ అమ్మాయి, ఈ తల్లి పీక కోసి రక్తమంతా గిన్నెలో పెట్టి పూజ చేస్తుందండి. సరే, ఈ కోసేసిన ఏమైనా మూడు రాలా, చదువు సంధి లేని మూర్ఖురాలంటే ఈమె పిహెచ్డి ప్రొఫెసర్. మీరు కూడా చాలామంది చూసే ఉంటారు. సెన్సేషనల్ న్యూస్ మన రాష్ట్రంలోనే మదనపల్లిలో జరిగింది. ఆ పోలీస్ ఎంక్వైరీలో తెలిసిన విషయం ఏంటంటే, ఎందుకురా ఈమె ఇంత ఘోరమైన ఘాతుకానికి పాల్పడిందంటే, ఆమె ఒక పుస్తకం తెచ్చుకుందంట. ఏం పుస్తకం తెలుసా? ఈ నరబలి చేసి దైవశక్తిని ఎలా సంపాదించాలని ఒక పుస్తకం అంట. దాన్ని రాసినోని దాన్ని పట్టుకొని దాంట్లో రాసిందంట, తన కడుపును పుట్టిన పిల్లల్ని వధించి వారి రక్తార్పణం చేస్తేనంట దైవత్వం వస్తుందని చదివిందంట. ఆ చదివి పూర్తిగా సైతాన్లాగా మారిపోయి తన కన్న పిల్లల్ని కోసి ఆ మాంసంతో పూజ చేసే స్థాయికి వెళ్ళిపోయింది ఆమె. అంటే ఆమె జ్ఞానం అంతా ఏమైపోయింది? ఆ పుస్తకం ద్వారా మారిపోయింది, డైవర్ట్ అయిపోయింది. ఇలాంటిది ఇంకొక సంఘటన కూడా జరిగింది. ఇంట్లో అన్నం తినట్లేదు, నీళ్ళు తాగట్లేదు, పిచ్చోలో తిరుగుతున్నాడు ఒకడు, యవ్వనస్తుడు, బాగా చదువుకున్నాడు. ఆడు కూడా ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నాడు అంటాడు. అలాంటి వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేయాల్సింది మనల్ని. ఏమైందిరా వాడికి అని చూస్తే, ఎవరో ఒక అమ్మాయి ఈ అబ్బాయి మాట వినట్లేదని ఆ అమ్మాయిని ఎలా స్వాధీనం చేసుకోవాలని, దాని పేరు ఏదో చెప్పాడు, నాకు గుర్తులేదు, ఆకర్షణ మంత్రం ఏదో ఉంది, వశీకరణ విద్య అని ఒక పుస్తకం తెచ్చుకొని అది చదివి అర్ధరాత్రులు పోయి సమాధుల దగ్గర కూర్చుంటున్నాడు, అర్ధరాత్రులు వెళ్ళి నీటి కాలువల దగ్గర కూర్చుంటున్నాడు. వీడికి దయ్యం ఏమైనా పట్టిందిరా, ఏం చేసింది, ఎక్కడంతరాలు కట్టించినా బాగా అట్లా పోలీస్ స్టేషన్లో పెట్టి 4 దంతే అప్పుడు చెప్పుకుంటూ వచ్చాడు విషయం అంతా. మారిపోతున్నారు, లోక సంబంధమైన ఆకర్షణలోకి మారిపోతున్నారు. కానీ మనమేంటో ఎంత బైబిల్ చదివినా మారట్లా, ఎంత వాక్యం చెప్పినా మారట్లా, ఎంత ఉపదేశం, ఎంత గద్దింపు, ఎన్ని ప్రవచనాలు, ఎన్ని వాగ్దానాలు. చాలా గొప్ప కృప అండి. మనల్ని మార్చాలంటే ఎవడి వాళ్ళు కదా భూమి మీద. వాళ్ళు ఈజీగా అంత బుక్ చదివి మారిపోతున్నారు. కానీ మనల్ని ఎన్ని సభలకైనా వెళ్ళు, గొడారాల పండగ పో, ఉపవాస కోటాలకు పో, ఇంకో పండగకి పో, ఏ పండగకైనా పోయి చూస్తాం. ఎట్ట చెప్పారు? చెప్పాడులే, వీడికి అనుకూలమైన అబ్బా చెప్పాడు రా, అబ్బా ఎట్ట చెప్పాడు. ఎంతమంది అనుకున్నా? 5,000 మంది బాప్తిసం. పేతురు చెబితే 3,000 మంది. ఎంతమంది? 5,000 మంది. నువ్వు పొందిన మారు మనసు ఏమైనా ఉందా? అబ్బే, జనాలు ఎంతమంది వచ్చారు? లక్షల మంది. నువ్వేమైనా మారు మనసు పొందావా? అబ్బే, ఏం ఉపయోగం? అందుకే బైబిల్ చదవండి, వాక్యం చదవండి, వాక్యం వినండి. ఆ వాక్యం వినటం వలన విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం నీ పోలికలో నుంచి దేవుని పోలికలోకి మారుస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎందుకని? యేసుక్రీస్తు సంపూర్ణతలోకి మనం మారాలి, యేసుక్రీస్తు వలె మారాలి అంటే, ఈ భూమి మీద ఒక మనిషి దేవుడిలాగా, దేవతలాగా, దైవత్వంలోకి మారాలంటే వేరే మార్గమే లేదు. కొంతమంది ఆ దైవశక్తిని పొందుకోవడానికి, మన భాషలో చెప్పాలంటే పుణ్యము సంపాదించుకోవడానికి 100 ప్రయత్నాలు చేస్తారు. భూమి పంచుతారు, వస్త్రాలు పంచుతారు, అన్నం పెడతారు, అన్నదానం, గోదానం, భూదానం, వస్త్రదానం, నేత్రదానం, రక్తదానం 100 చేస్తారు. కానీ సంపూర్ణత యేసయ్యలోనే ఉంది. గట్టి కొడొచ్చు. ఆమేన్. యేసు దేవుడైనప్పుడు, యేసయ్యల సంపూర్ణత ఉన్నప్పుడు యేసయ్య మాట కూడా సంపూర్ణమే. మధ్యలో వేరే లేవు. శనివారం ఆరాధనలు, శుక్రవారం బల్లారాధనలు, రాత్రి బల్లారాధనలు, ఇవన్నీ పక్కన పెట్టండి. ఇవన్నీ వారి స్వయం దాన్ని ఏమంటారంటే వాళ్ళ అహం నెరవేర్చుకోవడానికి పెట్టుకున్న సిద్ధాంతాలు తప్ప వీటిల్లో ఏమీ లేదు.
పరిపూర్ణత యేసులోనే ఉంది. అందుకే అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి ఒక మాట చెప్తాడు. మొదటి పత్రిక 19వ అధ్యాయంలో 2వ అధ్యాయం 9వ వచనంలో ఆ సంఘంలో యేసు క్రీస్తుని గురించిన సంపూర్ణత గురించి వీళ్ళు కూడా ఇలాగే ఆయన యందు సర్వ సంపూర్ణత నివసించాలని ఆయన ద్వారా సమస్తము భూలోకమందున్నవైనా పరలోకమందున్నవైనా చాలండి. ఆ దేవాతి దేవుని యొక్క ఇష్టం ఏంటంటే యేసయ్య ద్వారానే ఎవడైనా రావాలంతే. నాకు యేసుప్రభు నచ్చదు, ఆయన తక్కువ కులం దేవుడు, ఎక్కువ కులం దేవుడు, ఆయన నిష్ట నియమాలు ఎక్కువ, అసలు ఆయన ఏందే, నేను డైరెక్ట్గా నీ దగ్గరికి వస్తానంటే ఎవడరా నువ్వు పోరా పక్కకు అంటాడు. తండ్రి ఇష్టము యేసుక్రీస్తు ద్వారా రావడం. ఆయన వద్దంటే ఇంక అసలు నువ్వు వద్దంటాడు ఆయన. హలో, పరలోకమందైనా భూమి ఎందైనా, పరలోకమందున్న వాటివైనా భూలోకమందున్న వాటినైనా, పరలోకమందున్నవి ఏంటి? దేవతలు, దేవదూతలు, 24 పెద్దలు, ప్రధానులు, అధికారులు, సమస్తము పరలోకమందున్నవి. అవి కూడా రేపు దేవుడు అంగీకరించాలంటే యేసుక్రీస్తు ద్వారానే రావాలి. భూలోకమందున్నాయి ఈ రకరకాల డినామినేషన్లు, రకరకాల సంఘాలు, రకరకాల భక్తులు, రకరకాల ప్రార్థనలు. ఇప్పుడు ఒక్కొక్క ప్రార్థన చేస్తాడు, అన్నీ జపం చేసి అమ్మ చేసి, అమ్మ మరేమ్మ తల్లి నువ్వు చెప్పమ్మా, మళ్ళీ ఏమెందుకు? నేను ఆయన ద్వారా రప్పించుకుంటాను, ఆయన ద్వారా రావటం నాకు అభీష్టం. ఇష్టం కాదు, అభీష్టం అంటే తెలుగులో కాస్ట్లీ వర్డ్. ఇంకా ఇష్టానికి అంతకంటే ఎక్కువ లేదు. యేసుక్రీస్తు ద్వారా అభీష్టం అయితే మళ్ళీ నువ్వు మరియమ్మని మార్తమని తెచ్చి పెడతావు ఎందుకు? మధ్యలో సంపూర్ణత యేసయ్యలో ఉంది. 9వ వచనం చదవమ్మ, 2వ అధ్యాయం కొలస్సీలకు రాసిన పత్రిక. ఏలయనగా దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత కోటు చప్పట్లు కొట్టు. యేసు రక్తమే జయం. హల్లెలూయా. గట్టిగా చేతులే చెప్పు, హల్లెలూయా. నీవు సంపూర్ణమైన పరిశుద్ధతలోకి రావాలి అంటే దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత శరీరమును ధరించుకొని యేసుక్రీస్తుల్లో కనబడుతుందంట. నువ్వు దేవుళ్ళలాగా మారాలంటే తపస్సులు చేయక్కర్లా, యజ్ఞాలు, యాగాలు, నదులు, పుష్కరాలు, స్నానాలు, దానాలు, ఇవన్నీ వద్దు. ఏలయనగా దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత యేసయ్యలో ఉంది. ఎవరైతే యేసయ్యను వెంబడిస్తారో, యేసయ్యలాగా మారాలని కోరుకుంటారో, యేసయ్యను పట్టుకుంటారో, యేసయ్యని వెంబడిస్తారో, యేసు వాక్యాన్ని అంగీకరిస్తారో, యేసు మాటలకు లోబడతారో వాళ్ళు సంపూర్ణమైన పరిశుద్ధులగుతారు. అలా కాని వారికి ఆ మెట్టు ఎక్కే అర్హత లేదు, సంపూర్ణులు కాలేరు. ఎంత ఉడకబెట్టిన అన్నం ఉడకలేదనుకో తినడానికి అయిద్దా? ఉంచుకోవడానికి అయిద్దా? ఉడికిన అన్నం తినలేము, పారేసుకోలేము. అట్టయిద్ది మన భక్తి. చేసి చెయ్యని భక్తి, అయ్యి కాని భక్తి. పరలోకం పోలేము, అలాగని నరకం లేయడానికి మనసు అంగీకరించదు. అయ్యో నేను ఇంతకాలం చేసిన భక్తి ఏమైపోద్దని వేదన పడుతుంది. చేసేది కరెక్ట్గా చేయండి, పూర్తిగా చేయండి, సంపూర్ణంగా చేయండి. నా దేవుడు మిమ్మల్ని శ్రేష్టమైన రాజ్యాన్ని సిద్ధపరచుకుంటాడు. హల్లెలూయా. ఆ దైవత్వం, ఆ దేవుని లక్షణాలు, దేవుని గుణాతిశయము, దేవుని యొక్క ఆ సార్వభౌమ అధికారం యేసయ్య శరీరధారికి ఎలా ఉన్నాడో ఆయనలోకి వచ్చేసింది. ఇక నీకు దేవుడు ఎవరో, దేవుడు ఎట్టుంటాడో, దేవుడు చెప్పాడా, ఇవన్నీ నీకు అనవసరం. వాక్యం ఈ మాట రౌండ్ చేసి పెట్టుకోండి. ఏలయనగా దైవత్వం అంతా యేసయ్యలో ఉంది. ఇంక నీకు మిగతా అన్నీ అనవసరం. ఈ ఒక్క మాట ఆధారం చేసుకొని యేసే దేవుడని ఆయన ప్రకారం మారడానికి ఇది మనకు అవకాశం అంతే. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే మనం దేవుని వాక్యంలో మోషే ఉన్నాడా? మోషే గురించి మనకి ఎంతో తెలుసు. దేవుని చూసినవాడు, ముఖాముఖిగా మాట్లాడినవాడు,
భూమి మీద మోసే వంటి సాత్వికుడు లేడు. ఇలాంటి మోసే, దేవుని మాట విని దేవుని మాటకు లోబడి మంచి ప్రవక్తగా ఉన్న మోసే మిద్యాను అరణ్యంలో గొర్రెలు కాస్తున్నప్పుడు ఒక పొదలోకి దేవుడు వచ్చాడు. ఆ పొదలోకి దేవుడు వచ్చి బగ మండుతుంది, ఆకులు కాలిపోతున్న శబ్దం వినబడుతుంది, మంట అధికమవుతుంది. కానీ ఎంతసేపటికి చెట్టు మాడిపోవట్లా. మోసే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వెంటనే దేవుడు అన్నాడు, మోసే నీ చెప్పులు విడిచిరా, ఇది పరిశుద్ధ స్థలం. ఆ మహిమను, ఆ వెలుగును మోసే చూడలేక చెప్పులు చేత పట్టుకొని చేత్తో కళ్ళు మూసుకొని దేవుడితో మాట్లాడుతున్నాడు. ఆయన అంటాడు, ఇది పరిశుద్ధ స్థలము, ఇక్కడ నువ్వు చెప్పులు ఇప్పు అన్నాడు. పరిశుద్ధ స్థలములోనే 6 లక్షల కాల్బలాన్ని నడిపించిన మోసే వంటి సాత్వికుడు, మారు మనసు పొందినవాడు, దీనుడు, విధేయుడు, దేవుడు ఏరి కోరి ఎన్నుకున్న నాయకుడు పరిశుద్ధ స్థలంలోనే నిలబడలేకపోతే మరి అతి పరిశుద్ధ స్థలంలో నిలబడగలడా? అమ్మ, అర్థమవుతుందా? ఉట్టికి ఎగరలేనమ్మా, ఆకాశానికి ఎగురుతున్నదంట. పరిశుద్ధ స్థలంలోనే నిలబడలేనోడు పరలోకానికి ఏమొస్తాడు? దేవుని సన్నిధి అంటే విలువ తెలియనివాడు పరలోకాన్ని గురించి ఎలా తెలుసుకుంటాడు? దేవుని గొప్పతనాన్ని ధ్యానం చేయని, ఆరాధించని వాడు పరలోక రాజ్యాన్ని ఎప్పుడు ధ్యానిస్తాడు? అందుకే భక్తి చాలా యుక్తమైనది. అది మనం తెలుసుకోవాలంటే ఈ జన్మ సరిపోదు. ఊరక మన నోటికొచ్చి మాట్లాడకూడదు. క్రమం ఇది, అంతే. ఉపదేశ క్రమం, దాని నియమం ప్రకారం పోవాల్సిందే. నీ జాలి, నీ కరుణ ప్రపంచకం మీద ఉంటే నీ కిడ్నీ ఒకటమ్మి బాగు చేయి ప్రపంచాన్ని. దేవుడితో ముడిపెట్టమాక. హల్లెలూయా, గట్టి చెప్పండి, హల్లెలూయా. ఇవన్నీ రెఫరెన్సులు చూపించాలంటే టైం అవుద్ది, అందుకని నేను చెప్పుకుంటూ వెళ్తున్నా. పాత నిబంధనలో దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ప్రతిరోజు దేవుడి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉండదు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టండి. మంచి కుటుంబ కథా సంగతులు చెప్పాను అనుకో, భలే ఉంటుంది. హాయిగా నవ్వుకోవచ్చు, వినొచ్చు. వాడికే దానికి పడుతున్నాయిలే, బాగా దానికి పడాలే అని ఒకరి మీద ఒకరు ఆనందపడవచ్చు. ఆరాధన అంతా ఆశీర్వాదకరంగా జరగవచ్చు. మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళొచ్చు. ఉపదేశం చెప్పామనుకో, మీకు అర్థం కాకపోవచ్చు, నిద్ర రావచ్చు. అందుకని చప్పట్లు కొట్టమంటే ఇట్టట కాదు, ఫెట కొట్టుకో. ఒకసారి కొట్టుకోండి, చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, మంచిది. పాత నిబంధన కాలంలో ఇప్పటిలాగా నీకు ఎప్పుడు ఉద్యోగం వస్తే, ఎప్పుడు పేరేపని వస్తే అప్పుడు గబుక్కు నీళ్ళు మోకరించి ప్రభా నాయన స్తోత్రం తండ్రి అనడానికి కానీ, టపా పట్టగారో ప్రార్థన చేయి అంటానికి కానీ అధికారం, హక్కు లేదు. ఇశ్రాయేలీల పాప క్షమాపణ కొరకు సంవత్సరానికి ఒక్కసారి లోపము లేని, మచ్చ, మడత, డాగు, కలంకం ఏదీ లేని ఒక ఎర్రని పెయ్యను తీసుకొని దాన్ని వధించి ఆ రక్తం యాజకుడు ఒక పాత్రలో తీసుకొని, ప్రధాన యాజకుడు తన పాప క్షమాపణ నిమిత్తమై కొన్ని దినములు దేవుని సన్నిధిలో పరీక్షించుకోవాలంట. ఎందుకో తెలుసా? ఏ మాత్రం ఆవరణం బలిపీఠం దగ్గర వధించబడిన ఆ రక్తాన్ని చేతబట్టుకొని పరిశుద్ధ స్థలంలోకి వచ్చి, పరిశుద్ధ స్థలంలో నుంచి ఆ తెర లోపల ఉన్న మందసం దగ్గరికి వచ్చాడా, అక్కడ అడుగు పెట్టాడా, లోపము కానీ, మడత, మచ్చ, డాగు, కలంకము కానీ ఆ యాజకుడు జీవితంలో ఉందంటే దెబ్బకి చచ్చిపోతాడు. ఏమవుతాడు? చచ్చిపోతాడు. ఒరే మా పెదనాన్న చచ్చిపోయాడు రోయ్, పాస్టర్ పని చేశాడు, నిన్నటి దాకా చచ్చిపోయాడు అని ఎవడైనా పరిగెత్తుకుంటే ఆడుతాడు. లేదు, అందుకని
ఆ యాజకుడు లోపలికి వెళ్తే ఏం జరుగుతుందో తెలియడానికి ఆ యాజకుడికి ఒక నిలువుటంగి, ఇలాగే ఒక నిలువుటంగి వేసి ఆ నిలువుటంగి కింద చిన్న గంటలు కట్టాలి, దానిమ్మ పండు లాంటి గంటలు కట్టాలి. లోపలికి వెళ్ళే యాజకుడు నడుముకి పెద్ద తాడు కట్టాలి, మీటర్ పొడుగు కాదు. ఈ నుంచి ఆ మందిరం ఎంత, అంత పొడుగు తాడు కట్టాలి. ఎందుకు ఆ తాడు? నడుముకు బిర్రు కట్టుకొని వెళ్ళి లోపల గడ్డ 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 ఉనుకుతా స్తోత్రం 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 అయ్యా అని తిరుగుతూ ఉంటాడు. మందిరం ఆ మందసం చుట్టూ తిరుగుతా ఆ రక్తాన్ని ప్రోక్షిస్తుంటాడు. ఇశ్రాయేలు పాప క్షమాపణ నిమిత్తం మందసం దగ్గర ప్రోక్షిస్తున్నప్పుడు బయట వాళ్ళు అంటే జాగ్రత్తగా ఉంటారు. అది తిరుగుతున్నప్పుడు గడగడ గడగడ గంటల సౌండ్ వినపడుతుంటుంది. ఆయన బతికే ఉన్నాడరా, ఎందుకంటే లోపల కనపడదు. ఇంత మందం తెర, ఈ చెక్క అంత మందం తెర అడ్డుగా ఉంటుంది, చాలా మందం ఉంటుంది. అది కోసినా కూడా తెగని తెర, తెర చినిగిపోయిందంటారు కదా. ఎంత మందం ఉంటుంది అనుకున్నావు? కనీసం చెప్పాలంటే 6 ఇంచుల మందం అనుకోండి. ఆ తెర 6 ఇంచుల మందం ఉంటుంది, లోపల కనపడదు, వినపడదు. ఈ గంటల శబ్దం వినాలి. ఎప్పుడైతే ఒకవేళ ఈ పాపం ఉందనికి యాజకుల్లో అక్కడే పడి చస్తాడు, 2 నిమిషాలు చూస్తారు, శబ్దం రాలేదనుకో లోపలికి ఎవరు వెళ్ళకూడదు. ఆ బయట కట్టిన తాడు పట్టుకొని జాగ్రత్తగా లాగుతారు బయటికి, చచ్చాడు రాని పడేస్తారు. ఇంకా అలాంటి పవిత్రమైన ఆ స్థలంలోకి ఎవరు పడితే వాళ్ళు, ఎలా పడితే వాళ్ళు వెళ్ళకూడదు. సంవత్సరానికి ఒక్కసారే ప్రధాన యాజకుడు రక్తాన్ని చేతబట్టుకొని తను పరిశుద్ధపరచుకొని పరిపూర్ణమైన ఆ నమ్మకం ఆ ప్రధాన యాజకుడికి కలిగిన తర్వాత అప్పుడు లోపలికి వెళ్ళాలి. దేవుని సన్నిధిలో ఇశ్రాయేలుల పాపక్షమాపణ నిమిత్తం రక్తాన్ని ప్రోక్షించి దేవుని కరుణ కటాక్షములు ఇశ్రాయేలు కొరకు యాజకుడు తీసుకొని బయటికి రావాలి. అతను బయటకు వచ్చాడు అంటే అర్థం దేవుడు క్షమించాడు అని అర్థం. ఇది క్రమం, ఇది దేవుడు మనకిచ్చిన ఉపదేశ క్రమం. అక్కడ మనకి సంఖ్యాకాండము 19వ అధ్యాయము 1 నుంచి 9 వచనాల్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ విషయాలన్నీ అక్కడ రాయబడి ఉంటాయి. ఒకసారి చదువాను. ఇశ్రాయేలీలు కలంకము లేనిది, మచ్చలేనిది, ఎప్పుడు కాడి మోయనిది, పోయి వధించి తీసి చాలండి అమ్మా. ఒక ఎర్రని పెయ్య, దాని వెంట్రుకలోనైనా మార్పు ఉండకూడదు. అలాంటిది మచ్చ, మడత, కలంకము, డాగు లేని దానిని తీసుకొని పరీక్షించి వధించి ఆ రక్తంలో 7 మార్లు, మరల ఇక్కడ 7 అనే సంఖ్య కనపడుతుంది. ఇలాంటి 7 చాలా కనపడతాయి. చెప్తున్నా 7 మీటర్లు ఎందుకు వేసామో, 7 మార్లు ఎందుకు ప్రోక్షించాలంటే ఇక చాలు, 7లో సంపూర్ణత ఉంది. 7 మార్లు ప్రోక్షించాలి పాపక్షమాపణ నిమిత్తం. అప్పుడు ఇశ్రాయేలీల పాపం పరిపూర్ణమై సంపూర్ణమైన భక్తి గలవారుగా, సంపూర్ణ క్షమాపణ గలవారుగా మారుతారు. ఇప్పుడు మన జీవితంలో ఆ అనుభవం రావాలి అంటే మనమే ఆ ఎర్రని పెయ్యగా మారాలి. జట్టుకెళ్ళు చెప్పండి. మనం ఎవరుగా మారాలి? ఎర్రని పెయ్యగా మారాలి. ఇప్పుడు మనల్ని పరీక్షించాలి. ఏం పరీక్షించాలి? మనలో ఏం ఉండకూడదంట? ఏమి? అదే మాట ఎఫెసీ పత్రిక 5:27లో చెప్తాడు. అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి, చదవక్కర్లేదు, మడచ, మచ్చ, డాగు, కలంకం ఏది లేక వాక్యము చేత ఉదక స్నానముతో దాన్ని పవిత్రపరచుకుంటున్నాడని. సంఘము పెయ్య సేమ్, అంటే మనమే ఆ పెయ్యగా మారాలి. ఇప్పుడు ఆ పెయ్యని పరీక్షించిన తర్వాత వధించి బలిపీఠం మీద కాల్చేయాలంట. అది పూర్తిగా దాని అవయవములు, ఆంత్రములు, దాని పేడ మొత్తం కాలిపోవాలి. కాలిపోయాక ఆ బూడిద పరిశుద్ధమైన పాప పరిహారార్థ బలిగా ఇశ్రాయేలీయులకు కట్టడగా ఉంది.
అంటే దాని అర్థం ఏంటంటే ఏ వ్యక్తి అయితే పరిశుద్ధులుగా ఉండడానికి సంఘంలోకి పిలువబడ్డాడో ఆ వ్యక్తి బలిపీఠం మీదకి వచ్చి పూర్తిగా వధించబడాలంట. వధించబడ్డ తర్వాత ఏం మిగలాలి చివరికి? బూడిద. ఇప్పుడు వెనకాల పొయ్యి ఒకటి వెలిగించి ఒక పావురాన్ని దాని మీద పెట్టి తగలబెట్టేస్తాను, బూడిద. ఒక కప్పులో ఒక గిన్నెలో తీసుకుంటా, మళ్ళీ ఒక కోడిని తగలబెట్టి దాన్ని బూడిద చేసి ఇంకొక గిన్నెలో తీసుకుంటా, తర్వాత ఒక దూడని వధించి కాల్చి బూడిద చేసి దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుంటా. ఒక పావురము, కోడి, పెయ్య, దూడ, మేక, గొర్రె, 7-8 పదార్థాలు, 7-8 పశువులు, పక్షులు బూడిద చేసి 7 గిన్నెలు ఇక్కడ పెడతా. 7 గిన్నెల్లో ఏముంటుంది? మీలో ఎవరైనా సైంటిస్టులు ఉంటే ఇది పలాని బూడిద అని చెప్పగలుగుతారా? ఇంకా అలాంటి సైంటిస్టులు రాలా. కనీసం కన్నుంటే, ఈ కన్నుంటే, దాని పేడైనున్నా చెప్పగలగడానికి సామర్థ్యం ఉంటుంది. కానీ బూడిదని బట్టి ఇది ఫలానా అని చెప్పే సామర్థ్యం ఇంకా ఏ సైంటిస్ట్కి రాలా, లేదు. నాకు తెలియకుండా ఏమన్నా ఉంటే నాకు చెప్పండి, ఈసారి ఇంకా చెప్పను. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే ఇది ఏంటి? ఇది పశువా, పక్ష, గొర్రె, మేక, పెయ్య, ఆవ తెలియకూడదు. నల్లదా, ఎర్రదా, పచ్చదా తెలియకూడదు. బలము, బలహీనత తెలియకూడదు. కులము, గోత్రము తెలియకూడదు. నీ అధికారం తెలియకూడదు. నీ మతం తెలియకూడదు. నీ స్వభావం తెలియకూడదు. ఆయన పరిశుద్ధులుగా పిలిచిన పిలుపుకు లోబడి వచ్చిన మనము మన కులగోత్రాలు కానీ, మతాలు కానీ, బలము కానీ, బలహీనతలు కానీ, అధికారాలు కానీ ఇక్కడ కనబడకూడదు. అట్టి అనుభవం ఏ వ్యక్తికి ఉంటుందో ఆ వ్యక్తి పరిపూర్ణ పరిశుద్ధుడవుతాడు. అవిగా మన మధ్యలో ఎంఆర్ఓ గారు వచ్చారు, ముందుకు వస్తారు. కొట్టండి, కొట్టరా? ఇప్పుడే మన మధ్యలోకి ఎమ్మెల్యే గారు వచ్చారు, పోతారా? పరలోకం పోతారా? ఒక అధికారి రాకూడదు, ఒక రాజకీయ నాయకుడు రాకూడదు, ఒక ఉన్నతమైన వ్యక్తి రాకూడదు. మన మధ్యలోకి రెడ్డి గారు వచ్చారు, మన మధ్యలోకి తోకోడు వచ్చాడు అనాలి. ఏంటి ఎన్ని? అమ్మ మీరెవరు కులాన్ని బట్టి నేను కించపరచట్లేదు, దయచేసి నన్ను అట్లా అనుకోవద్దు, చెప్తున్నా మీకు అర్థమవుడా అని చెప్తున్నా. ఆ పెయిన్ అలాగే వధించింది. ఆ బూడిద తెలుస్తుందా దేందో? చచ్చిపోయినోడి బూడిద వాడి కులాన్ని చెప్తుందా, మతాన్ని చెప్తుందా, స్వభావాన్ని చెప్తుందా, వాడి గర్వాన్ని చెప్తుందా, వాడి డబ్బును, అధికారాన్ని, మతాన్ని, పేరును చెప్పగలుగుతుందా బూడిద? చెప్పలేదు కదా. మరి అలాంటి అనుభవము కలిగినది ఆ పశువు యొక్క రక్తం అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. అప్పుడు క్రీస్తు కలిగిన, దేవుడి కలిగిన సంపూర్ణత ఇశ్రాయేలీలు కూడా వస్తుంది. ఆమేన్. సేవకుడికైనా విశ్వాసికైనా ఈ అనుభవం చాలా ప్రాముఖ్యమైన యేసునామములో. హల్లెలూయా. ఇది సంపూర్ణమైన పరిశుద్ధత. ఇప్పటిదాకా చెప్పింది అర్థమైందని నేను అనుకుంటున్నా. హల్లెలూయా. ఒక్క మాట చెప్పి ముగించమంటారా? అసలు సంపూర్ణమైన ఆ అనుభవంలోకి మనం ఎట్లా వస్తామయ్యా అంటే, యాకోబు పత్రికలో అంటాడు సంపూర్ణమైన భక్తి ఏదనగా చెప్తాడు. కానీ దానికంటే చాలా ప్రాముఖ్యమైన మాట తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. చాలండి, హెచ్చరించుతున్నాను. మనము సంపూర్ణమైన భక్తి చేయాలని అనుకుంటే ఆ భక్తి యొక్క ఉద్దేశం ఎలా నెరవేరాలి అంటే, మనుషుల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలనని మిమ్మల్ని హెచ్చరించుచున్నాను అన్నాడు.
అంటే ఈ 6వ మెట్టు అయిన పరిపూర్ణమైన పరిశుద్ధతలోకి నువ్వు రావాలి అంటే, పరిపూర్ణత అంటే సంపూర్ణత, ఆ సంపూర్ణతలోకి, సంపూర్ణమైన పరిశుద్ధతలోకి నువ్వు రావాలి అంటే విజ్ఞాపన చేసే ఆసక్తి నీకు ఉండాలి. ప్రతి శనివారం రాత్రి ఇక్కడ మేము విజ్ఞాపన చేస్తాం. సంఘ క్షేమం కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, ఈ ప్రాంత ప్రజల రక్షణ కొరకు, దేశ రక్షణ కొరకు చేతులెత్తి, రాజుల కొరకు, నాయకుల కొరకు చేతులెత్తి ప్రార్థన చేస్తాం. విజ్ఞాపన అది సంపూర్ణమైన పరిశుద్ధతను కలుగు చేస్తుంది. ప్రతి శనివారం ఆ అనుభవం నీకుందా? లేదు అంటే నువ్వు అసంపూర్ణం, ఉడికి ఉడకని అన్నంలాగే నువ్వు. చేసి చేయని భక్తి, చాలని భక్తి, దేవునికి ఉపయోగపడని భక్తి. నువ్వు అనుకుంటున్నావు నేను మీటింగ్లు పెడితే సందాలు ఎత్తున్నా కదా, పాషగా దశంభం ఎత్తున్నా కదా, నేను పెద్ద పెద్ద కానుకలు ఎత్తున్నా కదా, అసలు మనమే కదా అసలు అంతా ఏర్పాటు. దానికి సంబంధించిన ఆశీర్వాదం ఆయన నీకు ఎప్పుడో ఇచ్చేసాడు. ఎవ్వరి రుణము ఉంచుకునే దేవుడు కాదు నేను ప్రకటిస్తున్న యేసు. నువ్వు చేసిన దానికి నిశ్చయముగా ఫలం పొందుతావు, నో డౌట్. మళ్ళీ ఆడికొచ్చాయా, మరి నేను పలానా రోజు మీటింగ్లకి ఇంత చేసా కదా, నన్ను ఎందుకు తీసుకో పరలోకం? తిక్కలైనా నువ్వు ఇచ్చిన దానికే ఇన్ని రోజులు బతికిచ్చా అంటాడు. ఏం చేస్తాం? వాస్తవానికి నీ ఆయుష్కాలం 2023. ఆ రోజు ఇచ్చావు కాబట్టి 24 దాకా వచ్చావు. దానికి నీ సమాధానం ఏంటి? దేవుడు కనికరం ఇంకా ఎందుకు నీ మీద ఉందో ఒకసారి ఆలోచన చేయి. ఎంత ప్రేమ కలిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నవాడు. ఆయన ఉద్దేశం నీకు అర్థమవుతే సంపూర్ణమైన పరిశుద్ధతలోకి వస్తావు. యేసునామంలో ఎక్కుతావు, మెట్లు ఎక్కుతావు. మా అత్త కాముండేది, మొక్కుబడి చేసే దేవుడికి సంవత్సరం మొక్కుబడే. పోయాము ఒక్కటి పోదు, ఫ్యామిలీ మొత్తాన్ని ముట్టకట్టి, రే అన్నా, ఎవరు ఒరే అన్నా నేను పోతున్నారా, నువ్వు రావా, నువ్వు లేకుండా నేను అడ్డుపోయేది. సరే చెల్లెమ్మ పద నేను కూడా వస్తా. ఆ మొక్కుబడి ఏంటంటే ఎన్ని మెట్లెక్కినా ఆడకనమాట. ఇప్పుడు నేనేమో మన వీడంతా వీడికంటే కొంచెం చిన్నగా ఉంటా. ఒకే ఒక అన్న మా అత్తకి, ఒకే ఒక కొడుకు నేను. ఇక నేను ఎక్కలేను కదా, ఎత్తుకుంటుంది. మొదట 4 మెట్లు గోవిందా గోవిందా గోవిందా, 10 ఎక్కినాక గోవిందా గోవిందా, ఏంది అంత ఇందాకే తేడా పలికావు, ఆయాసం అంత ఆగరా. మెట్టులో పలుకు మారిపోతుంది. ఏందమ్మా ఆయాసం వస్తుంది, కానీ పలకటం మారినా, నడవటంలో బలహీనత వచ్చిన ఆ పిచ్చి తల్లి మోకాళ్ళ మీద నెక్కేది. నేను చెప్తున్నా, వాటి వలన 10 పైసలు ఉపయోగం లేదు. కానీ ఈ 7 మెట్లు కనుక నువ్వు ఎక్కగలిగితే నీ తరములకు ఆశీర్వాదం. అదే నీకు కాదు, నీకు పుట్టబోయే వారి సంతానానికి ఆశీర్వాదం, పరిపూర్ణమైన ఆశీర్వాదం ఇదే. దమ్ముంటే ఈ మెట్లు ఎక్కువ. గుణదల మెట్లు ఎవడు ఎక్కమన్నాడు? సాగర్ మెట్లు ఎవడు ఎక్కమన్నాడు? ఎవరు ఎక్కమన్నారమ్మా? ఆయన ఏమన్నా కొండ మీద కూర్చున్నాడా? మనిషి గుండెల్లోకి వచ్చి కూర్చున్నవాడు ఆయన. కొలువైన దేవుడు ఆయన, హృదయంలో నివాసం ఉండే దేవుడు. కొండల మీద, గుట్ల మీద, చెట్ల మీద, రాళ్ల మీద, నీళ్ళలో ఉండేవాడు కాదు. నేను ప్రకటిస్తున్న యేసు మానవుని హృదయ అంతరంగాలలో కూర్చున్నవాడు. ఆయనకు కావాల్సిన నీ సంపూర్ణత ఆయనకి ఇవ్వగలిగితే నువ్వు ఆయన ఎదుట, అప్పుడు పౌలు గారు అంటారు కదా, ఇప్పుడు కొంచెం మట్టుకే ఎరిగి ఉన్నాం కానీ అప్పుడు ముఖాముఖిగా అద్దంలో చూసినటువంటిదంట యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఇక దేవదూతలు అందరూ వస్తారు పరలోకంలో. యేసయ్యని ఆరాధించాలి కదా, టైం అయిపోద్ది. వాటి కూడా హలో, మీకు తెలియని సంగతి ఏంటంటే పరలోకం అనగానే పూల చెట్లు, పూల మొక్కలు, ఈ మట్టి బుద్ధి పోయించుకోండి. అదొక మహిమ గల పట్టణం, రాజ్యం అది. ఇక్కడ ఎలాగో పరలోకంలో ఎలాగో భూలోకంలో అలాగే. అక్కడ కూడా గంట కొడతాడు భోజనానికి. తెలుసా? నీకెట తెలుసు పాస్టర్ గారు? ఇశ్రాయేలీలు కనాన్లోకి వచ్చినప్పుడు
యేసయ్య వాళ్ళకు ఒక ఆహారం పెట్టాడు. ఏం ఆహారం అది? మన్నా. దాని పేరు చెప్తాడు, దేవదూతల ఆహారము. అంటే దేవదూతలకి భోజనం చేసే ఉందా లేదా? ఆ టైమింగ్ ఉందా లేదా? మరి పరలోకంలో మనం అందరం క్రీస్తు పోలిక, క్రీస్తు స్వరూపంలోకి వెళ్ళి అద్దంలో చూస్తే యేసు ప్రభు కనపడేటట్టు వెళ్ళిపోతాం. భోజనానికి వెళ్తాయి దేవదూతలు, అందరు భోజనానికి వెళ్తారు, తిని అనుకుంటూ వస్తుంటారు. ఈ లోపు నా బోటోడు వస్తాడు బయటికి. ఈ దేవదూతలు అమ్మ యేసయ్య బయటకు వచ్చాడని నాకు నమస్కారం అవుతుంటాయి. పరిశుద్ధుడు 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 రెక్కలు కప్పుకొని. అర్థం కాదు వాటికి. ఏయ్ నీకు అర్థం కావట్లేదా? ఏందా నువ్వు కూడా యేసు ప్రభులాగే ఉన్నావయ్యా? అదే నువ్వు వచ్చినావు అనుకో, కర్రోడా ఎడకూడదు తగలబెట్టా. అలాంటి అసంపూర్ణమైనవి పరలోకంలో కనపడకూడదు. పరలోకంలో అన్నీ సంపూర్ణమే, సంపూర్ణమే. అసంపూర్ణమైన వారు రారు. ఇప్పుడు కడుపులో పేగు పుచ్చిపోయిందండి, ఆపరేషన్ చేయాలి. జానుడు పేగు పాడైపోయింది, సగం పేగు తీసేసి ఈ సగం తర్వాత ఇద్దాం ఇంకోసారి కుట్లయితే ఎట్టుంటుంది? బాగుంటుందా? మరి భక్తి చేస్తే అంటే మీకు అర్థమవుతాని చెప్తున్నా, ఏదైనా సంపూర్ణంగా చేయండి, సంపూర్ణంగా ఇవ్వండి. 10 రూపాయలు దేవుడికి ఇవ్వాల్సింది 7 రూపాయలు ఇచ్చి ఈ 3 రూపాయలు, ఆ 3 రూపాయలు తిందుకురా, 97 ఉన్నాయి కదా, ఆ 3 రూపాయలు తేమంది. అసంపూర్ణం చేయొద్దు. ప్రార్థన చేస్తున్నారా, భక్తి చేస్తున్నారా, ఆరాధనకు వస్తున్నారా, 10 గంటలకే రండి, 11 గంటలకు ఎందుకు? ఆ గంట ఏం చేస్తావు? ఆ గంట ఏం చేస్తావు? మందిరం జిమ్ముతున్నారు, 2 జిమ్ముతున్నారు మందిరం, ఆ పక్క ఒక ఆమె, ఈ పక్క ఒక ఆమె జిమ్ముతుంది లేని చిన్నగా. ఏమి 2 ఎక్కువ ఎత్తి ఏమైందంట? అసంపూర్ణమైన పరిచర్య. 2 బకెట్లు ఎక్కువ కొట్టరాదు నీళ్ళు పెసాదనా? పొద్దున కొట్టారు, బాగా కొట్టారులే, మిమ్మల్ని ఊరికి చెప్తున్నా. నాకు తెలిసి వాళ్ళు చేసినట్టుగా బయట పరిచర్య అన్ని ముఠాలో చేయలే. ఈ ముఠా మాత్రం బ్రహ్మాండమైన పరిచర్య చేస్తుంది. మరి ఈ పక్క ఎట్ట చేస్తున్నారు నాకు తెలియదు, కానీ ఆ పక్క మాత్రం నాకు కనపడుతుంది కాబట్టి చెప్తున్నా, శ్రేష్టమైన పరిచర్య చేస్తున్నారు. మంచిది. ఇంకా పరిచర్య చేసే వాళ్ళు చాలామంది రాలేదని వింటున్నా. పరిచర్యలో పేర్లు ఇచ్చి రాలేదని మీ పేర్లు కొట్టివేయబడతాయి. ఇందులో సచ్చు లేదు. హలో, ఊరికి పేర్లు ఇచ్చిన, తాంబూలాలు ఇచ్చిన, తన్నుకు సావండి అన్నట్టు కాదమ్మా మన పరిచర్య. జీవగ్రంథంలో నా పేరు కొట్టివేయబడకుండా సదాకాలం ఉంచు అంటాడు. నీ పేరు కొట్టివేయబడకుండా చూసుకో. పరిచర్యలు పేరు ఇచ్చావు ఎందుకు? జనాభా లెక్కలుగా? నమ్మకంగా చేస్తేనే నీ పేరు ఉంటుంది, లేదా నీ ఐడి కార్డు చినిగిపోద్ది. అవసరం లేదు. బాధ్యత లేని, నమ్మకత్వం లేని విశ్వాసం నాకు అక్కర్లేదు, నా ప్రభువుకి అసలు అక్కర్లేదు. నమ్మకస్తుడివైతే, యథార్థంగా ఉంటే భక్తి చేయి. నేను మీకు ఎందుకు ఇంత కఠినంగా చెప్తున్నానంటే, మీరు సంపూర్ణులుగా మారాలేస్తున్నామలో నా ప్రభు ఎదుట నిలబడి ఆ బహుమానం పొందాలి. అది నా ఆశ, అంతే. దానికోసం నన్ను ఏం చేయమంటారు చెప్పండి? ఏమైంది చేస్తా. నా కిడ్నీ ఒకటి ఇస్తే పాస్టర్ గారు మేము అంత భక్తి చేస్తామంటే రేపే ఇస్తా. మీరు భక్తి చేయటమే నాకు కావాలి, యేసు రక్తం ఇచ్చేయి. హల్లెలూయా. ఎందుకంటే ఆ నరక యాతన మీ వలన కాదు అమ్మా. నరకము తప్పించుకోవటం మీ వలన కాదు, తప్పించగలిగిన వాడు ఆయనే. నా మాట వినండి. ఈడ నాకు కొన్ని తెగించి కఠినంగా మాట్లాడాలని ఉంది, కానీ ఈ లైవ్లో వినేవాళ్ళు ఏమైనా చండాలంగా అనుకుంటారేమో నన్ను అని బాధేస్తుంది. కానీ మీకు శరీరంలో కోరికలు పడితే ఉపవాసాలను ప్రార్థన చేయండి, అంతేగాని కొవ్వు పట్టిన శాస్త్రాలు చేయమాకండి. దానివలన మా మామ ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా పాస్టరే. నాకు చాలామంది మామూలు ఉన్నారులే, పెద్ద పాస్టర్, మామూలు పెద్ద పాస్టర్ కాదు. ఎందుకంటే లైవ్ చూస్తే మళ్ళీ తేడా పడుతుంది.
నిన్ను చూసి నిన్ను ఒక ఆమనింది, ఒక అక్క అనింది, ఎందుకన్నా మందిరానికి వచ్చేది, ఏమో మందిరానికి రావట్లేదంటే, నువ్వు గమ్ముకుండమ్మా, చాలామంది చెబుతుంటారు కానీ నాకు, ఏమో మందిరానికి రాలి, ఎందుకన్నయ్యా మీరు చెప్తుంటే చెంపలు వాచిపోయేటట్టుంది, మంచిదేగా, బయటకు వస్తుండే బూతులు మానకపోతుండే, అబద్ధాలు మానకపోతుండే, చేసే పాపం మానకపోతుండే, ఇంకెందుకన్నా మందిరానికి వచ్చేదని నామ. అది ఒక అమాయకమైన మాట. చెడిపోయేవాడిని చూసి నువ్వెందుకమ్మ చెడిపోతావు, బాగుపడే వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళని చూసి బాగుపడరాదా అని చెప్పా. సరే నన్ను చూడరాదా, నన్ను కూడా దేవుని చూడు. అందుకే ఇట్లాంటి వాళ్ళు ఉంటారని పౌలు గారు విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు చూస్తూ, ఎవరి వైపు చూడాలి, ఆయన వైపు చూస్తూ కొనసాగమన్నాడు. ఏమని అడిగితే ఆమె ఆ మాట అనింది. నాకు తర్వాత అర్థమైంది, ఎవరో చర్చికి వచ్చి చెడిపోయిన బతుకు ఆమెకు కనబరిచారు. అందుకే ఆమె అనింది, ఇంకెందుకు నేను మందిరానికి రావడం అనింది. నువ్వు ఆటంకంగా ఉంటే దేవుని రాజ్యానికి వచ్చే వాళ్ళకి నువ్వు 2 తీర్పులు తెచ్చుకుంటావు. కాబట్టి నీ భక్తి సకల జనులకు తేటగా కనబడనిమ్మని దేవుడు పౌలు గారు చెప్తారు. అది అందరికీ ఉపయోగకరంగా ఉండాలి. నిన్ను చూసి అనేకులు రేపబడాలి, భక్తిలో ఉజ్జీవింపబడాలి. నీ ప్రార్థన, నీ ఆసక్తి, నీ వైరాగ్యం, నీ భక్తి, నీ సాధన చూసి నేర్చుకోవాలి. నిర్లక్ష్యంగా చల్లారిపోయి సతికిల పడిపోయి ఏం తిందామా, ఏం సంపాదించుకుందామా, ఏం మూట కట్టుకుందామా అని నీకు భక్తి తెలిసినా, దేవుడు తెలిసినా, వాక్యం తెలిసినా నువ్వు నిర్లక్ష్యంగా కాళ్ళు ముడుచుకొని పండుకొని ఉన్నావు అనుకో, నిన్ను చూసి వాడు చల్లారిపోతాడు, ఆమె చల్లారిపోద్ది. అప్పుడు దానికి లెక్క ఎవరు చెప్పాలి? జాగ్రత్త. ఈ లోకంలో పోగొట్టుకునేది కాదు, ఇక్కడ నువ్వు మాట్లాడే మాటకు, చేసిన క్రియకు, నడిచిన నడకకి, చూసిన చూపుకి, ప్రతి ఉద్దేశానికి లెక్క కట్టే రోజు ఒకటి వస్తుంది. తప్పించుకోలేవు. భయభక్తి కలిగి బతుకో, లేకపోతే చచ్చిపో. ఎంత తొందరగా చచ్చిపోతే అంత మంచిది. నువ్వు భూమి మీద దినములు గడిచే కొద్దీ నీ పాపం పెరిగిపోతూ ఉంటుంది. వడ్డీ పెరిగినట్టే మొత్తం ఎక్కిస్తాడు దేవుడు. జాగ్రత్త. పశ్చాత్తాపడు. నల్లగొట్టుకొని శరీరాన్ని గోడకేసి బాదుకొని తలకాయ తీసుకెళ్ళి దరిద్రం వదిలిద్ది. పాపం విషయంలో మాత్రం నువ్వు వైరాగ్యంగా బతకపోతే ఈ భూమి మీద జాగ్రత్త. నీవు, నీ కుటుంబము, నీ ఆధ్యాత్మిక సహోదరుల బృందం ఆ మార్గం తప్పిపోతారు. దేనికి లెక్క చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఒక వైరాగ్యంతో కూడిన భక్తి చేయడానికి ఇష్టపడండి. అట్లా లోక సంబంధమైన వాటిని పోరాడడానికే ఎంతో ప్రయాసపడతారు, ఎంతో ఎత్తు ఎక్కాలని ఆశపడతారు. మరి దైవత్వాన్ని సంపాదించుకోవాలంటే మనం ఎంత ప్రయాసపడాలి? ఊరికే మారు మనసు పొందావా, పొందా, బాప్తిజం పొందావా, పొందా, 40 ఏళ్ళు అయింది, ఆత్మ పొందావా, పొందానని అనుకుంటాను, 4 దొక్కుతున్నా, ఆరాధన చేయి, మళ్ళీ 2 దొక్కుతా. ప్రత్యేక జీవితం, అబ్బా నేను వేసిన ముడి ఎవరిని వేస్తారా, నేను కట్టిన తెల్లసీర ఎవరిని కడతారా? దైవిక స్వస్థత ప్రార్థన చేసుకోవటం ఆలస్యం అన్నయ్య. కడుపు నొప్పి పోద్ది, తలనొప్పి పోద్ది, జ్వరం పోద్ది, అన్నీ పోతాయి, దయాలు కూడా పోతున్నాయి. దైవిక స్వస్థత తర్వాత పరిశుద్ధత. అసలు నా పోటీ పరిశుద్ధుడు మా పల్లెలో ఉన్నాడా, మా ఊళ్ళో ఉన్నాడా? మా నోరు తెరిస్తే అసలు అమ్మగారు ఇంకా ఈడ బాగానే ఉంటుంది. పాట ఎత్తితే అతి పరిశుద్ధుడా, ఇంటికి వెళ్ళి నాకు బూతులు ఎత్తితే ఎన్ని మెట్లు ఎక్కుతావు, అన్ని మెట్లు ఎక్కినావు. ఇంకా రేపొద్దున దేహమే మచ్చును కూడా ఎక్కేస్తావు. ఇంకా నీకు ఖాళీగా ఉంది, ఎక్కి కూర్చో తల్లి. నేను పేపర్ ఇచ్చా, టిక్కులు పెట్టండి అమ్మా అని, మొత్తం టిక్కులు పెట్టి వచ్చింది ఒక ఆమె నాకు. అన్న చూసుకో, ఒక్కటైన టిక్కు పెట్టలేదేమో చూసుకొని ఇచ్చింది పేపరు. నాకు మైండ్ పోయింది. అంటే ఏమని చెప్పానులే కానీ ఇంక నా గురించి నేను చెప్పుకోవడం బాగోదు. నా పిల్లలే నా కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుందని ఎవరికైనా చూపించినా చెడ్డ పేరు. భక్తి పరిపూర్ణతలోకి రావాలి అని దేవుడు ఎందుకు కోరుకుంటాడంటే, అసంపూర్ణులు దేవుని రాజ్యాన్ని చూడలేరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారే. అది పైకి ఒకటి లోపల ఒకటి, పైన వేషం వేరు లోపల వేషం వేరు, పైన మాటలు వేరు లోపల మాటలు వేరు, పైకి నటన వేరు లోపల నటన వేరు. ఇవన్నీ ఈ నాటకాలు వద్దు. ఎందుకంటే రేపు మనం ఉండబోయే రాజ్యంలో నటనలు నరహత్యలు లేని శాశ్వత రాజ్యము. అక్కడ లేవు, వ్యర్థమైన లేవు.
నటనలు లేవు. అంత యథార్థుల రాజ్యం అది, చిత్తశుద్ధి గల వారి రాజ్యం అది, నీతిమంతుల రాజ్యం అది, పరిశుద్ధులు ఉండే రాజ్యం అది. ఆ రాజ్యాన్ని నువ్వు సిద్ధపడుతున్నావు. నువ్వు పరిశుద్ధమైన బ్రతుకు బ్రతకాలనుకుంటే యేసయ్య అంటాడు. ఒకరోజు ఒక కుష్ఠరోగం కలిగినవాడు యేసయ్య వెళ్తా ఉంటే, నేను ఒక్క మాట చెప్పి ముగిస్తా. ఆ దారిలో వెళ్తా ఉంటే, అయ్యా యేసయ్యా వాడిని కేక యేసయ్యని ఆపేసింది. అందరు నిలబడి వెనక్కి, ఏంద్ర వీడు ఇంతలా నడిచాడు. చూస్తేనేమో వేళ్ళన్ని కొరుకుపోయి, ముక్కుపోయి, మూతిపోయి, నీరు గారితో వాసన కొడుతున్నాడు. ఎవరు ముట్టుకోవట్లేదు, ఎవరు దగ్గర రావట్లేదు. యేసయ్య దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. మరి ఆ కుష్ఠవేదుడు గమనించాడు, అయ్యా నన్ను బాగు చేయవా, నా కుష్ఠరోగం తీసేయవా, నన్ను శుద్ధి చేయవా, నా బ్రతుకు మార్చవా అంటే యేసయ్య అంటాడు, నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కమ్ము. దేవునికి మహిమ కలుగును గాక. నన్ను ఎవ్వరు ముట్టుకోవట్లేదు, నన్ను ఎవ్వరు తాకట్లేదు. కన్నోళ్ళు ఉన్నారు, కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కడుపును పుట్టిన వాళ్ళు ఉన్నారు, కానీ ముట్టుకోవట్లేదు, పట్టుకోవట్లేదు. నన్ను శుద్ధి చేయవా అంటే నాకిష్టమే, శుద్ధుడివి కమ్ము అని తన హృదయాన్ని కౌగులించుకున్నాడంట యేసయ్య వాణ్ణి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఒకవేళ ఈ ఆరాధనలో నీవు పరిపూర్ణమైన పరిశుద్ధతలోకి రావాలని, సంపూర్ణతలోకి మారాలని, యేసయ్యా నన్ను సంపూర్ణ పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలిగా మార్చయ్యా అని నువ్వు అడిగితే అక్కడి నుంచి వచ్చే సమాధానం ఏంటో తెలుసా? నాకిష్టమే, నువ్వు పరిశుద్ధతలోకి రా. ఆయన చెప్పే మాట అదే, ఆయన పిలిచే పిలుపు, పలికే పలుకు అదే, నాకిష్టమే. ఎన్ని తీర్మానాలు చేస్తావు, ఎంత ప్రయాసపడతావు? పరిశుద్ధమైన జీవితంలోకి రా. ఈ లోకము, లోక నటన అంటకుండా, లోక మాలిన్యం అంటకుండా నా వల్లే బ్రతకడానికి ప్రయత్నం చేయంటాడు యేసయ్య. ఆయనలాగా బ్రతికితే ఇల్లు లేదు, వాకిల్ లేదు, బ్యాంకు లేదు, బ్యాలెన్స్ లేదు, ఏమీ లేదు, కానీ 24/7 హ్యాపీ. ఒకవేళ ఆయన దుఃఖపడితే నశించిపోతున్నా, పాడైపోతున్నా, అల్లాడిపోతున్న వారిని చూసే బాధపడ్డాడు, కానీ నాకు లేదు అని బాధపడిన రోజు యేసయ్య జీవితంలో లేదు అసలు. నువ్వు కూడా యేసయ్యలాగా మారితే నీకు బాధ ఉంటుందా? వేదన ఉంటుందా? సమస్యలు ఉంటాయా? అది కదా చెప్తుంది. వారం మరలా చెప్పమంటావా? మళ్ళా మొదలు చెప్పమంటావా? చెడుగా చెప్పడానికి, చెడును నీకు గుండెల్లో నూరిపోయడానికి, చెడు మార్గంలో నడవడానికి నీకు ఏదైనా ప్రేరణ కలుగు చేస్తే ఇసిరి కొట్టు, దావడ బగిలేతట్టు. ఇట్లాంటి మాటలు మాట్లాడమాక. ఒక్క మాటను నా దయ్యం అంతటి వెళ్ళిపోద్ది నీ దగ్గర నుంచి. ఆ దయ్యాన్ని దగ్గర కూర్చోబెట్టుకొని కుర్చీ వేసి చెప్పు అన్నావు అనుకో, అది ముక్కు పట్టుకొని పోసిద్ది లోపల. మింగ పిల్లోడికి పోతావే అట్ట పోసిద్ది. లోపలికి వెళ్ళినాక ఏమైంది? ఇంకా నువ్వు చంద్రముఖిలాగా మారిపోతావు. తర్వాత నీ ఇష్టం. ఈ లోకం మట్టుకైతే చెప్పో, షాటో, చీపిరో సరిపోద్ది. పరలోకంలో యేసయ్య అన్ని ట్రీట్మెంట్లు చేయడు, ఒక్కటే తన్ను రగులుతున్న అగ్నిలో పడిపోతావు. అక్కడి నుంచి నేను చేయబట్టుకుని లాగ్గలిగినోడు ఎవ్వరు లేడు. భూమి మీద నీ చిత్తం నెరవేర్చుకుంటావో, యేసయ్య చిత్తాన్ని చేసి 4 ఆత్మలు సంపాదించి బలా నమ్మకమైన దాసుడాని ఆయన ఎదుటి నిలబడతావో నీ చేతుల్లోనే ఉంది. 6వ మెట్టు సంపూర్ణత. ఏంటి సంపూర్ణత? ఆయనకు కలిగిన సర్వ సంపూర్ణతలోకి నువ్వు రావాలి. కాబట్టి ఇప్పుడు కనపడే అన్నీ పరిపూర్ణమైనయే, మంచియే, కానీ చాలా మంచిది వచ్చినప్పుడు మంచిదేమైద్ది? నిరర్థకమవుద్ది. మా వాడు మంచోడు, మా పెద్దోడు చాలా మంచోడు, వీళ్ళిద్దరు ఎవరు గొప్ప? చాలా మంచోడు గొప్ప. ఆ పరిచర్య గొప్పదే, ఆ దైవజనుడు గొప్పడే, ఆ సేవ గొప్పదే, కానీ చాలా మంచి సేవ వచ్చినప్పుడు ఆ మంచి సేవ దీని ముందు ఏమవుద్ది? తగ్గిపోయిద్ది. కాబట్టి నేను ఎవరిని తక్కువ చేయట్లేదు, కానీ మనకిచ్చిన ఈ పరిచర్య, ఈ అనుభవం పరిపూర్ణంగా మారి మన సంఘమంతా దేవుని ఎదుటి నిలబడును గాక. నా ఆశ ఏంటంటే ఆయన మన సంఘాన్ని వేరినప్పుడు మొత్తం తీసి పక్కన పెట్టాడు అనుకో, నాకేముంది చెప్ప? ఇంత సేవ చేసి, ఇంత ప్రయాసపడి, ఆకలి దప్పులు మాని, నడుమును పొత్తున్న పరిచర్య చేసి పరిగెత్తుకుంటూ తిరిగి రేపొద్దున మొత్తాన్ని ఈడి పనికిరాడు, ఏం పనికిరాదని మొత్తాన్ని పక్కనేసాడు అనుకో, ఇంకా నేను ఉసురుమని చూడాలి. ప్రభా, మరి ఇప్పుడు దాకా వీళ్ళందరూ పనికొచ్చాలనుకున్నా కదా నేను.
వీళ్ళందరూ పనికొచ్చేలే మొత్తం పరలోకం వస్తారు అనుకున్నాను కదయ్యా అని నేను తలదించుకుంటా, సరైన పనివాడిని కాక. అందుకని కొంచెం కఠినమైన బాధేసిన నా మాటలు ఎవరు నొచ్చుకోకుండా దేవుని తీర్మానం చేసుకొని ఆయన సంపూర్ణత, ఆయన సర్వ సంపూర్ణతలోకి మీరు మారునట్లుగా మచ్చ, మడత, కలంకము, డాగు ఏదైనా ఉంటే వాక్యములో ఉదక స్నానము చేయబడి పరిపూర్ణమైన పరిశుద్ధతలోకి రావడానికి ఒక తీర్మానం చేసుకుందాం. అందరూ అలాగే తలలు వంచి కళ్ళు మూసుకోండి.